యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను హత్తుకొను అన్యుడు. అన్యుడు యెహోవాను ఎందుకు హత్తుకుంటాడు? ఆ మాటకు అర్థం ఏంటి? అన్యుడు అంటేనే నాన్ ఇజ్రాయేలీ, యెహోవా అంటేనే ఇజ్రాయేలీ దేవుడు. యెహోవాను హత్తుకొను అన్యుడంటే వేరే దేశస్థుడై వేరే దేశం యొక్క దేవుణ్ణో మతాన్నో తీసుకుంటున్నాడంటే ఏమనాలి? మత మార్పిడి. దాన్ని ప్రాస్లైట్ అంటారు ఇంగ్లీష్లో. ప్రాస్లైట్ కన్వర్షన్ అనే మాట ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. దాన్ని ప్రాస్లైట్ అంటారు. అంటే వేరే దేశానికి వేరే మతానికి చెందినవాడు ఇశ్రాయేల్ దేశం యొక్క దేవుడైన యెహోవాను నమ్ముకోవడం, అది ప్రాస్లైట్. సో ఆయన మాట్లాడుతున్నది కేవలం నపుంసకుల గురించే కాదు. ఈ మాట ఎవరికో తెలుసా? వేరే దేశస్థుడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నమ్ముకోవడానికి వచ్చాడంటే వాళ్ళందరికీ ఇదే ప్రామిస్. వాళ్ళని ఈ మాట చూడండి, ఈ మాట ఇంకా ఘోరంగా ఉంటుంది. అందుకే చాలామందికి ఇజ్రాయేల్ అంటే నచ్చదు. ఇజ్రాయేల్ దేశం అంటే చాలామందికి ఎందుకు కోపం అంటే వాళ్ళందరినీ ఏమన్నాడు తెలుసా? ఇతర దేశస్తులందరినీ షండునితో సమానంగా మాట్లాడాడు. షండు అంటే నపుంసకుడు. చదువుతున్నాం మనం 3వ వచనం. యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నిన్ను వెలివేయనని అనుకోవద్దు. నీవు యెహోవాను హత్తుకోవాలే కానీ నిన్ను వెలివేస్తాడు తన జనులు. తన జనులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళలో నుంచి నిన్ను వెలివేస్తాడని అస్సలు అనుకోవద్దు. తర్వాత మాట చూడండి ఏమనుందో. తర్వాత డైరెక్ట్గా ఉన్నది ఎవరి గురించే తెలుసా? ప్యారలిజంలో అన్యుడికి ఏ వాల్యూ ఉందో అంటే ఇతర దేశస్తుడికి, షండుడికి అదే వాల్యూ ఉంది. ఒక రకంగా ఆ సమాంతరంలో వాళ్ళెంత వీళ్ళంతే అన్నట్టు రాయడం పాపం చాలామంది ఫారినర్స్ ఈ మాట చూశారనుకోండి, చూసారా ఇశ్రాయేల్ దేవుడని యెహోవాకి మనం అంటే ఎంత వెటకారమో లేకపోతే ఎలా ఉందో, ఎంత చీప్గా ఉన్నామో. నో, పాపం వాళ్ళు సరిగా అర్థం చేసుకోవట్లేదు అన్నమాట. అలా చేసింది ఎవరో తెలుసా? మరీ ఘోరంగా వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళ ట్రీట్మెంట్ వల్ల ఇంకా నెగిటివిటీ ఎక్కువైంది. నిజానికి అది కాదు దేవుడైన యెహోవా యొక్క ఎమోషన్ వాళ్ళ పట్ల, ఆయనకున్న ఫీలింగ్. ఈ సర్వలోకాన్ని రక్షించడానికే కదా, అన్ని జనుల్ని లేక ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ అందరినీ రక్షించడానికే కదా ఇశ్రాయేల్ సేవకుడిగా ఆయన పిలుచుకున్నాడు. ఇశ్రాయేల్ సేవకునిగా పిలుచుకునే దేవుని యొక్క ఉద్దేశమే అందరి మీద ప్రేమ కలిగి వాళ్ళని రక్షించడం కోసం ఇశ్రాయేల్ నుంచి తన కుమారుని క్రీస్తుని లోకానికి ప్రజెంట్ చేయడానికి. పాపం వీళ్ళు ఎలా ట్రీట్ చేశారో తెలుసా? ఆ నెగిటివిటీ ఈ రోజు వరకు ఉండిపోయింది. ఇశ్రాయేల్ ప్రపంచానికి ఇచ్చిన ఇంప్రెషన్ అది. బట్ దేవుడు ఏం మాట్లాడుతున్నా చదువుతున్నా 56వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. 53వ అధ్యాయం చూసినప్పుడు అసలు ఏ ఎమోషన్, ఏ ఫీలింగ్, ఏ వాల్యూ, ఏ వెయిట్తో మనం చూడాలో ఈ మాటలు మనం చూస్తున్నాం. 3వ వచనం. యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. షండు, నేను ఎండిన చెట్టు అని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనిచున్న షండులను గూర్చి. అంటే షండులు అంటే నపుంసకులు. 2 రకాలుగా నపుంసకులు అవుతారు ఆ రోజుల్లో. 3 ఉంటాయి మొత్తం బైబిల్లో. 2 రకాలు అయితే పుట్టుకతో అలా పుట్టిన వాళ్ళు, లేక ఎవరో వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళకి జీవితకాలం దాసులుగా బానిసలుగా చేసుకోవడానికి ఆపరేషన్ చేసి బలవంతంగా షండులుగా నపుంసకులుగా చేసేస్తారు. ఇది ఆ కాలంలో కామన్గా జరిగేది. అందుకు మనకు తెలుసు కదా, దానియేలు గారు, తన ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఎంతోమంది. కానీ నూతన నిబంధనలో 3వ రకమైన షండులు కూడా మనకు తెలుసు. ఎవరంటే దేవుని మీద ప్రేమతో ఆయన రాజ్యం కోసం వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నా కానీ చాలామంది ఏం చెప్తారంటే వీళ్ళు కూడా ఇష్టపూర్వకంగా ఆపరేషన్ చేసుకుంటారని కాదు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు దాన్నే ఫాలో అవుతారు. కెథాలిసిజంలో అంటే రోమన్ క్యాథలిక్ సిద్ధాంతంలో ఎవరైతే బ్రదర్స్గా ఫిక్స్ అయిపోతారో, సిస్టర్స్గా వాళ్ళ జీవితాలు దేవునికి అర్పిస్తారో, తమ్మును తామే దేవుని కోసం నపుంసకులుగా చేసుకున్నవారు. అంటే వాళ్ళ శరీరంలో మిగతా వాళ్ళలాగే వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కనొచ్చు, ఇంకా వాటి కోసం కాదు, కేవలం నిజంగా నన్ను ఇంతగా ప్రేమించిన దేవుని కోసమే నా జీవితం అని అలా వచ్చింది. బట్ అందులో సమస్య ఏంటో తెలుసా అండి? వారి యొక్క సేవను బట్టి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, వారు దేవుని కోసం చేస్తున్న త్యాగాన్ని బట్టి దేవుడు పరలోకం ఇస్తాడని చెప్పడమే సమస్య క్యాథలిక్ సిద్ధాంతం. నన్స్గా ఉంటే ఉండొచ్చు, పెళ్లి చేసుకోకుండా జీవితకాలం ఇంకా దేవుని సేవకు అర్పించుకోవచ్చు. ఈవెన్ ఇంక్లూడింగ్ మదర్ తెరీసా గారితో సహా ఇదే సమస్య. మదర్ తెరీసా గారి గురించి అనలైజ్ చేయడానికి, అంటే విశ్లేషించడానికి ఒక విషయం చెప్పామనుకోండి, పాపం మన క్రిస్టియన్స్ ఫీల్ అయిపోతారు. అరే ఆమెను అడగండి, కాకపోతే అమ్మ మీరు క్రిస్టియన్ అంటే నో ఆమె క్యాథలిక్ అంటదని. మన క్రిస్టియన్స్ అందరూ ఫీల్ అయిపోతారు, ఏంటి మదర్ తెరీసా గురించి ఎలా మాట్లాడతాడని. అది కూడా నిజం, ఇదే నిజం అని నేను చెప్పట్లేదు. ఒకవేళ నిజంగా ఆమె విశ్వాసం, ఆమె భక్తిలో, ఆమె చేసిన సేవలో అయితే స్టిల్ ఆమె కూడా పరలోకానికి రాదు, నరకానికే వెళ్తుంది. ఇది తిరిగిలేని సత్యం, బైబిల్ అంతా చెప్తుంది. అసలు క్యాథలిక్ సిద్ధాంతం, క్యాథలిక్ చర్చే ఉండేది, కేవలం రోమన్ క్యాథలిక్ చర్చే ఉండేది. అది తప్పు, ఆ బోధ పద్ధతి తప్పు అని ఎవరు వ్యతిరేకించారో వాళ్ళని ప్రొటెస్టెంట్లు అన్నారు. ఆ బ్యాచే మనం అందరం, ప్రొటెస్టెంట్ బ్యాచ్. ఎవరిని ప్రొటెస్ట్ చేసాం?
క్యాథలిక్ చెప్పుతున్న బోధని, సిద్ధాంతాన్ని ఇదే సత్యం అని చెప్పుతుంది. అరే బాబు, అది బైబిల్ చెప్పట్లేదు, మీరు బైబిల్ బోధించట్లేదు. పోపు గారు ఏం చెప్పారో మీరు అందరూ కలిపి, మీ బ్యాచ్ అంతా కలిపి ఏది బోధిస్తున్నారు? అదే దేవుని మాటను ప్రపంచాన్ని బోధిస్తున్నారు. దేవుని మాట పోపు గారి మాట కాదు, దేవుని మాట బిషప్పుల మాట కాదు, దేవుని మాట క్యాథలిక్ మాట కాదు, దేవుని మాట బైబిల్ మాట. బైబిల్ ఎలా చెప్తుంటే మీరేంటి అలా చెప్తున్నారు? రక్షణ ఎలా పొందుతారని? నో, అలాగ నో చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేసాము. కాబట్టి క్యాథలిక్ సిద్ధాంతం వేరు. క్యాథలిక్ సిద్ధాంతంలో అయితే ప్రాముఖ్యమైన రక్షణ మనుషులు ఎలా పొందుతారో తెలుసా? నీ భక్తి బట్టి, నీ మంచితనం బట్టి, నీ సేవ బట్టి, నీ కమిట్మెంట్ బట్టి. నువ్వు అది చేస్తే ఇది చేస్తే అంటే క్రియల మూలంగా విశ్వాస రక్షణని వాళ్ళు బోధిస్తున్నారు. ప్రపంచంలో మిగతా మతాలన్నీ అవే చెప్తున్నాయి. క్రియల మూలంగా అంటే ఈ మతంలో ఏదైతే ఆచారం ఉందో, నో డూస్ డూ నాట్స్ ఉన్నాయో వాటిని పాటించడం వల్ల ఈ మత ప్రకారం పరలోకానికి వెళ్తాం, మోక్షం పొందుతామని చెప్తున్నదే క్యాథలిక్ సిద్ధాంతం కూడా. బైబిల్ అంతా ఏం చెప్తుందో తెలుసా? విశ్వాసం, 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 ఫెయిత్ అలోన్. ఆ ఫెయిత్ కూడా ఎవరిలో తెలుసా? తండ్రి, యెహోవా, మరి అవన్నీ కాదు. ముస్లిమ్స్ అలా అనుకుంటారు, జూయిష్ పీపుల్ అలా అనుకుంటారు, క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకుని మరి కొంతమంది బ్యాచ్ అలా అనుకుంటారు. ఆ విశ్వాసం క్రీస్తు గూర్చిన మాట, యేసుక్రీస్తు. అంటే తండ్రి గురించి చెప్పక్కర్లేదా? పరిశుద్ధాత్మ గురించి చెప్పక్కర్లేదా అంటే కాదు. క్రీస్తు ఎవరో చెప్పాలంటే ఖచ్చితంగా ఆయన్ని పంపించినోడి గురించి మాట్లాడాలి. క్రీస్తు ఎవరో అర్థం అవ్వాలంటే ఇదిగో ఈయన మూడో ఆయన పైన ఉండాలి. క్రీస్తు మాత్రమే అనే మాటకు అర్థం ఏంటంటే కంప్లీట్ ట్రినిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ, త్రిత్వ సిద్ధాంతం. దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు విడదీయడానికి అవకాశం లేనట్లుగా వారు అనంతముగా ఒకరిలో ఒకరు మిళితమై డిఫరెంట్ పర్సన్స్, వాళ్ళు వ్యక్తులుగా. సరే, మాట్లాడిన ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నామో తెలుసండి? ఇదిగో మన కోసం దేవుడు చూపించిన ప్రేమ ఏ స్థాయిలో ఉందో చూసి ఆ దేవుని మీద కనీసం కొంతలో కొంతైనా థ్యాంక్స్ చెప్పే హార్ట్ అది మనకు రావాలి. ఆ దేవుని ప్రేమ మన వరకు ఎలా తీసుకొని వచ్చాడు తర్వాత మాట చూడండి. నా నిబంధనను ఆధారం చేసుకొని చున్న షండులను గూర్చి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. యెహోవా నాలాంటి నపుంసకుడు గురించి మాట్లాడాడు. అలాంటప్పుడు ఆయన్ని కలవకుండా ఎలా ఉంటాను నా జీవితకాలంలో సార్ అని రాణి గారికి, ఇందాక రాజు అని చెప్పాను కదా, రాణి గారు, అదే మనం ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళే టైంకి ఇథియోపియా దేశానికి రాణి కందాకే ఉంది. ఆ కందాకే రాణి గారి కింద పనిచేస్తున్న ఫైనాన్షియల్ మినిస్టర్ నపుంసకుడు. ఈయన అడిగినప్పుడు ఏమని చెప్పాడు? మన దేశంలో ఎన్నో గుళ్ళు గోపురాలు ఉన్నాయి కదా, 4 దేశాలు దాటి ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అక్కడ దేవుని మందిరంలో వర్షిప్ చేయడానికి వెళ్తానంటాం ఏంటంటే ఆయన చెప్పిన మాట ఇదే. ఇదిగో మేడం, ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, కానీ నపుంసకులను కూడా పట్టించుకొని దేవుని ఇంట్లో నీకు స్థానం ఇస్తా అని మాట్లాడే దేవుడు ప్రపంచం నాకు తెలిసి ఒకే ఒక మత గ్రంథం ఉంది, అది కూడా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. ఇదిగో ఈ మాట చూపించుంటాడు. ఇదిగో ఆ మాట చెప్పింది 56వ అధ్యాయం. ఇదిగో ఏమని చదివారు? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎవరితో? షండులతో. ఏమని సెలవిస్తున్నాడు? 5వ వచనం, నా ఇంటను నా ప్రాకారములలోను. బాగమైన మాటకు అర్థం ఏంటో తెలుసు మీకు? అర్థమవుతుందా? ఆ మాటలో ఏముందో తెలుసా? అసలు అందులో ఉన్న ఎమోషన్ ఏంటో తెలుసా? ఇదిగో ఇదే బైబిల్ చెప్తుంది, నా తల్లి నా తండ్రి నన్ను బయటికి తోసివేసిన యెహోవా నన్ను చేరదీయును. ఎవరితో కంపేర్ చేశాడు మీకు అర్థమవుతుందా? ఫ్రెండ్స్తో కాదు, ఈ లోకంలో ఉన్న మిగతా వాళ్ళతో కాదు, మనకిష్టపడిన వాళ్ళు, మనల్ని ఒకప్పుడు కోరుకున్న వాళ్ళు కాదు తోసివేయడం. మనల్ని తోసివేసింది ఎవరు తెలుసా? నిజానికి ఈ లోకంలో మనకు రావడానికి ఎవరు ముఖ్యమో ఆ తల్లిదండ్రులే ఒకవేళ మనల్ని రోడ్డు మీద తోసేస్తే వద్దు మాకు, మా పరువు తీసి పడేస్తున్నాడు, అలాంటి వాళ్ళను కూడా చేరదీసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా. అలాగే తల్లిదండ్రులు బయటికి తోసే వాళ్ళు ఎవరంటే చాలామంది ఉండొచ్చు, కానీ ఇదిగో కాంటెక్స్ట్లో మనం చూస్తుంది వాక్య భాగం ప్రకారం యెషయా 53 అర్థం చేసుకోవాలంటే యెషయా 56 అర్థం చేసుకోవాలి. అసలు ఈ రెండు మనకి ఎలా అర్థమవుతాయి? క్రిస్టియన్స్కి, ఆ ముస్లిమ్స్కి కానీ యూదులకు కానీ ఇశ్రాయేల్ దేశస్తులకి వాళ్ళకి అర్థం కాని వాళ్ళ టెక్స్ట్ మనకి ఎలాగ అర్థమవుతుందంటే న్యూ టెస్ట్మెంట్లో దేవుడు మన కోసం ఇదిగో ఆ యెషయా 53వ అధ్యాయం ఎవరున్నారో ఆయన యేసుక్రీస్తే అని చెప్పే వాక్య భాగం ఉంది. కాబట్టి ఇది గుడ్ న్యూస్ కదా. ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్న ఈయన ఎలా వస్తుంది? నేను మాట ఒకసారి వినండి, మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. ఆ షండు, ఆ నపుంసకుడు ఎలా ఫీల్ అవ్వచ్చు తెలుసా? నేను మా అమ్మ నాన్నకే పరువు తీసి వాళ్ళ గౌరవం తీసేస్తున్నాను అనేసి నన్ను పొమ్మన్నారు బయటికి. నేను ఎవరికి పనికిరాను, నాకు ఎవరు గౌరవం ఎవరు చూసినా నవ్వుతారు, రకరకాల కామెంట్లు విసురుతారు, ఎక్కడ పని ఎవరు కాబట్టి అడుక్కుంటారు. మీకు తెలుసా ఈ విషయం? వాళ్ళకి ఎవరు పనిలో చేర్చుకోరు. ఇంట్లో తల్లిదండ్రులు ఇంట్లో ఉంచకపోతే పనిలో ఎవరు చేర్చుకుంటారు సార్ వాళ్ళని? వాళ్ళకి పాపం చాలా ఉద్యోగాలు కూడా పనులు కూడా ఇవ్వరు, కాబట్టే వాళ్ళకి హక్కు అడుక్కోవచ్చు. ఎవరేమనడానికి వీల్లేదు, వాళ్ళకి గౌరవంగా జాగ్రత్త రిజెక్ట్ చేయాలి ఒకవేళ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళకి. కానీ ప్రపంచానికే భీకరమైన దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఆయనేమో తన ఇంట్లో పెట్టుకుంటున్నాడు వీళ్ళని. అరే మా అమ్మ నాన్నకే మేము గౌరవంగా లేము, ఏమాత్రం వాల్యూ లేదు, మమ్మల్ని ప్రేమించలేదు, మమ్మల్ని భరించలేకపోయారు. వీడు మా అబ్బాయి
అని చెప్పుకోవడానికి ఇష్టం లేక అరే నాన్న బయటికి వెళ్ళిపో, కొద్ది వయసు వచ్చింది కదా అని పంపించారు. అలాంటిది మమ్మల్ని ఆయన ఇంట్లో పెట్టుకుంటాడా? ఆ మాట చూసారు ఎలా ఉందో? 5వ వచనం, నా ఇంట నా ప్రాకారములలో ఒక, ఇప్పుడు భాగం గురించి మాట్లాడతాం. భాగం అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటి తెలుసండి? పోర్షన్. ఇప్పుడు మనకి ఎవరంటే భాగం ఇస్తారు పిలిచి? భాగం అంటే గుర్తుందా? వీలునామాలో ఫైనల్గా పేరెంట్స్ ఇస్తారే, అది పర్మనెంట్గా వచ్చే ఆస్తి. దాన్ని ఇంకేమనొచ్చా? వాటా, ఆస్తి వాటా. ఈ మాటకి భాగం అనే మాటకు అర్థం ఆస్తిలో వాటా. ఆస్తిలో వాటా ఎవరిస్తారు? కన్న తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు పిలిచేస్తారు చెప్పండి? ప్రపంచానికి పిలిచి మరి ఏది ఎవరు వద్దనుకొని రోడ్డు మీద ఒంటరిగా ఉన్న జీవితాన్ని పిలిచి మరి ఇంట్లో పెట్టుకొని తన ఆస్తిలో వాటా ఇచ్చేవాడు ఒక్కడే ఒకడు ఉన్నాడు ప్రపంచానికి. అలాంటి ఆయన మీద ప్రేమ లేకపోవడం పాపం కాకపోతే ఇంకేమవుతుంది సార్? ఏది పాపం చెప్పండి? ఒక 100 మందిని చంపేసిన నరహంతకుడు ఏ పాపం ఉందో అంతకంటే ఘోరమైన పాప హృదయం ఏంటో తెలుసా? ఎంతగా మన జీవితానికి విలువిచ్చి ఇంత ప్రేమ చూపి ఈ ప్రేమ మన వరకు తీసుకురావాలంటే ఆయన సిలువ వరకు వచ్చి ప్రాణం పెట్టాలి. అంత ప్రేమ చూపించి ఆయనకి మీద కనీసం శ్రద్ధ గౌరవం లేకుండా, నీకోసం ప్రాణం పెట్టేవాడి మీద నీకే మాత్రం గౌరవం లేకుండా జీవించడమే ఈ బతికేయడమే అన్నిటికంటే ఘోరమైన పాపం. నువ్వేదో మర్డర్ చేయడం అది ఎలాగా పాపమే, అంతకంటే దానికి ఏ మాత్రం తక్కువ కానీ ఘోరమైన పాపం మన జీవితానికి. నిన్ను సృష్టించిన వాడు నీకెంత విలువేస్తున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు తెలుసుకోకపోవడం, తెలిసి కూడా సరిగ్గా దానికి స్పందించకపోవడం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇంతకీ 56 నుంచి ఆ నపుంసకుని గురించి ఎందుకు చదువుకున్నాం? 53వ అధ్యాయం క్రైస్తవులకి ఎలా అర్థమైంది? అపోస్తుల కార్యాలు. మర్చిపోకూడదు. మీరు ఎవరైనా ఫ్రెండ్కి చూపించాలంటే ఈ యెషయా 53 చదువుతున్నప్పుడు ఎవరి గురించి ఎవరిలాగా అందరూ వ్యతిరేకిస్తున్నారు, హింసిస్తున్నారు, ఆ వ్యక్తి గురించి మొత్తం చదువుదామండి, చదవాల్సిందే. ఎందుకు? ఈ రోజుతో ఇది ఫినిష్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేం. యెషయా 53 1వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆయన ఎదుట పెరిగెను అనే మాటకు అర్థమేంటి తెలుసండి? ఒబీడియన్స్. ఏ పాపం లేకుండా అందరం ఆయన ఎదుటే పెరిగాం. కానీ ఎవరిలో ఆయన చూసి ఈయనలో నేను ఆనందిస్తున్నానని చెప్పగలిగే ఒకే ఒక్క మనగాడు ఈ లోకానికి, ప్రపంచ చరిత్రకి ఒకే ఒక్క పురుషుడు, ఆయన యేసు ప్రభు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నా. దేని బట్టి ఆనందించాడు? అంతవరకు సిలువెక్కాడా? అప్పటికి ఆ మాట చెప్పేసరికి ఈవెన్ సాతాను యొక్క 3 శోధనలు జయించాడా యేసు ప్రభు? ఈయన యందు వింటున్నారు ఈ మాటలు ఒకసారి, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని తండ్రి చెప్పే టైంకి యేసు ఏం చేశారు? సిలువనెక్కారా? ఎంతమందిని బతికించాడు? అప్పటికి ఎంతమంది పుట్టి గుడ్డి వాళ్ళు కళ్ళు తెరిచారు? ఈవెన్ సాతాను యొక్క 3 శోధనలు జయించారా? ఇవేవి జరగలేదు అప్పటికి. మరి దేని బట్టి చెప్పాడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాడని? ఇదిగో ఆయన ఎదుట అతడు పెరిగెను అనే మాటకే అర్థమేంటి తెలుసా? ఖచ్చితంగా పుట్టినవాడు ఒక వయసుకు వచ్చినంత వరకు పెరిగాడు. ఈ ఒక్క మాటలో ఏముందో తెలుసా? ఆయన శరీర ధారణతో పాటు 30 సంవత్సరాల కంప్లీట్ ఒబీడియంట్ పర్ఫెక్ట్ సిన్లెస్ లైఫ్. 30 సంవత్సరాలకు దేవుడు చెప్పిన మాట, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. ఆ తర్వాతే శోధనలు వచ్చాయి. అంటే అంతకుముందు శోధనలు రాలేదని కాదు, బైబిల్లో మెన్షన్ చేసిన ప్రత్యేకమైన ఏంటి, మనకి శోధనలు వస్తాయి. కిందటి వారం మనకు చెప్పాను, ఎక్కడ చెప్పాను, మనకి శోధించడానికి సాతాను దిగి రావక్కర్లా. సాతాను దిగి రావడం ఏంటి? లోకంలో ఉంటాడు కదా. మనల్ని శోధించడానికి పిల్ల బ్యాచ్ ఎవడో ఒకటి వస్తే సరిపోద్ది. వాడి బ్యాచ్లో సాతానే వచ్చి ఆయన శోధించాడంటే అప్పటికే ఆయన ప్రూవ్డ్. మీకు అర్థమవుతుందా? వాడే పని కట్టుకొని వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి డైరెక్ట్ మాట్లాడి మరి ఏం చేసేది తర్వాత విషయం. అది ఇన్ని చేశాడంటే అప్పటికి ఆయన ప్రూవ్డ్ అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తేనే వీడు పిచ్చెక్కిపోయాడు. ఇలాంటిది యేసుక్రీస్తు గురించి ఈ రేంజ్ సాక్ష్యం ఇస్తే ఇంకేముంటుంది చెప్పండి? కదిలిపోట దెబ్బకి సింహాసనం. ఇక నిద్రపట్టు 3 రోజులు. ఈ మాటలు ఎక్కడ చెప్పాను ఈ మాటలు? నాకు తెలిసి అక్కడ నుంచి 40 రోజులు ఈడు ఉపవాసం ఉండి ఉంటాడు. మొదటి 40 రోజులు యేసుప్రభు ఉపవాసం ఉంటే ఆ దగ్గర బ్యాచ్ అంతా వచ్చి చెప్తున్నారు, ఇదిగో ఒకడున్నాడు ఎవడు పట్టం లేదు గురువు అని చెప్తే ఈడు వేస్ట్ గాడు అని అనుకుంటాడు మనసులో. ఎందుకు? ఆ సర్వెంట్ వచ్చిన సాతాను సేవకుడు ఎవడో వేస్ట్ గాడుగా కొద్ది ఫెయిల్యూర్స్ ఉన్నాడు కావచ్చు. వాడి దృష్టికి ఎవడు సూపరో వాడు కూడా వచ్చి అది చెప్పేసరికి, గురువు మా వల్ల కావట్లేదు గురువు, నువ్వు దిగాల్సిందే, రంగంలోకి దిగాల్సిందే. ఏంటి అక్కడ ఉన్నాడు అంత మొన్నగాడా, ఇంతకు ఏం చేస్తున్నాడు? ఈలోగా దేవుడు సాక్ష్యం చెప్పేసరికి అబ్బా అంత సీన్ ఉందా చూద్దాం అని దిగొచ్చు. మీకు చెప్పలేదు నేను ఈ మాటలు, హైదరాబాద్లో చెప్పాను. హైదరాబాద్లో ఈ మధ్య ట్రిండీ డాక్టర్ను త్రిత్వ సిద్ధాంతం బోధించేటప్పుడు ఇమానుయేల్ గారి చర్చిలో
అక్కడ ఇంకా చాలా డీటెయిల్గా చెప్పాను, ముఖ్యంగా ఈ టెంప్టేషన్కి సంబంధించిన విషయం. త్రిత్వ సిద్ధాంతం గురించి, అంటే దేవుడు ముగ్గురు వ్యక్తులై ఉన్నాడు, ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులై ఉన్నాడు అన్న విషయం సాతానుకు తెలియదు. సాతానుకు తెలిస్తే యేసుక్రీస్తుని నువ్వు ఒకసారి నాకు సాగిలిపోడనే మాట ఎలా వస్తుంది అసలు ఆడికి? అంటే చూసారా, అసలు ఆడికి ఆ మాత్రం కూడా దేవుని గురించి ఏ మాత్రం జ్ఞానం లేదండి. క్రైస్తవ సమాజానికి ఈజీగా బ్లైండ్ చేసాడు ఈ విషయం. వాడికి దేవుని గురించి అంతా తెలుసని. యేసుక్రీస్తు దగ్గర వీడు ఫెయిల్ అయిపోయినంత వరకు పాపం వాడికి అర్థం కాలేదు యేసుక్రీస్తు ఎవరో, రావాల్సిన క్రీస్తు త్రియేక దేవునిలో ఒక వ్యక్తి అన్న విషయం అర్థం కాలేదు. అరే నేను పడగొడదామని వెళ్తే నేను ఫెయిల్ అవ్వడం ఏంటి అసలు? ఇంతకీ ఈయనవ్వడం ఆ షాక్లో నుంచి, ఆ ఉపవాసంలో నుంచి, మందు పక్కన పెట్టాడు, డ్యాన్స్ని పక్కన పెట్టాడు, ఏం మాట్లాడుతున్నాడు అని అంటారేమో. ఈ మాటలు ఎవరైనా విన్నారంటే కొంచెం సార్ మీరు అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఫస్ట్ టైం బైబిల్ దులిపి తీసుంటాడు. బైబిల్ ఆడింది తీస్తాడు, అన్ని భాషల్లో బైబిల్ ఆడి కంటస్తాయి. అంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను నేను. మనం బోల్త పడ్డాం. ఇంతకీ క్రీస్తు అంటే ఎవరు? మీకు అర్థమవుతుంది అసలు సాతానుకే క్రీస్తు కూర్చుని అవగాహన లేదు. క్రీస్తు అంటే కేవలం దావీదు కుమారుడే అనుకుంటున్నాడు. అలాంటిది మీకు ఎలా తెలిసిపోయింది సార్ అసలు విషయం? ఎంత ఈజీగా క్రైస్తవులు ఎలా కూర్చుని పోతున్నారు యేసుక్రీస్తు గురించి వింటా పాటలు పాడుతూ? సాతాను అంత గొప్ప జ్ఞాని లేడు, వాడే ఫెయిల్యూర్. క్రీస్తు అంటే ఎవరో, క్రీస్తు కూర్చున్న అవగాహనలో ఎంత ఘోరమైన ఫెయిల్యూర్ మీకు అర్థమవుతుందా? అలాంటిది మీకు ఎలా తెలిసింది సార్ క్రీస్తు అంటే ఎవరో? ఎంత ఈజీగా మనం ఎలా చెప్పేస్తున్నాం యేసు క్రీస్తు ఇది అది ఇది అని. చదువుతున్నాం 2వ వచనం. అతడు ఆయన ఎదుట పెరిగెను అనే ఒక్క మాటలో ఉన్న సిద్ధాంతం థియాలజీ, ఇన్ఫర్మేషన్. దాని యొక్క స్టడీ అంతా వెళ్తే కాన్సెప్ట్ ఇది. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా కోరుకునేటట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడినవాడాయను. ఈ మాటలు ఎక్కడున్నాయి? అది కేవలం మాకు బరబ్బయ్య కావాలి, యేసుని సిలువేయండి అని కేకలు వేశారు కదా, ఆ రోజు గురించి కాదు ఈ మాటలు. ఏ మాటలు? అతడు తృణీకరింపబడినవాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడినవాడును అనే మాటలు ఎప్పుడో తెలుసా? కేవలం సిలువేయమని కేకలు వేశారే ఆ రోజు మాత్రమే కాదు, సిలువేసినప్పుడు మాత్రమే కాదు, డే 1. ఈ విషయం ఇప్పటికే మనం చూసాం, ప్రూవ్ చేసుకున్నాం కూడా. 49 యెషయా గ్రంథం, మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్ళాం. డే 1 ఆయన లోకానికి వచ్చిన మొదటి రోజే మొహమ్మద్ తలిపేశారు. ఇతగాడు మాకొద్దు మొహమ్మద్ తలిపేశారు. వేసింది కూడా ఎవరో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నట్టు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను రిజెక్ట్ చేశారు, తృణీకరించారు, చేర్చుకోలేదు. మొదటి రోజే. అందులో ఉన్న మాటలు కూడా గుర్తు చేయాలా? మీకు తెలుసు కదా. 3వ వచనం. వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనల్లని వానుగాను ఉండెను. వ్యసనాక్రాంతుడు. వ్యసనం అంటే ఆ వ్యసనాలు కాదు, ఆ వ్యసనం గురించి కింద రాశారు. వ్యసనాక్రాంతుడు అనే మాటకు అర్థమేంటి తెలుసా? దుఃఖించడం, హైలీ డిప్రెస్డ్ అనమాట. పేతురుకు అడుగుతారు కదా యేసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3సారి అడిగినప్పుడు ఆయన వ్యసనపడి అంటే ఏంటి? ఏదో వ్యసనాల గురించి మాట్లాడటం లేదు, దుఃఖపడి నొచ్చుకొని. అంటే తన జీవితకాలం ఈయన ఎలా ఉన్నాడో తెలుసా? వ్యసనాక్రాంతుడు అంటే దుఃఖంలో, బాధలో, డిప్రెషన్లో. ఇది మానవుల యొక్క మానసిక సమస్య. మనందరికీ ఏ విషయంలో డిప్రెషన్ ఉంటుందో మనందరికీ కోసం ఆయన అనిపించి పెట్టాడు. కాబట్టి ఎవరు ఎలాంటి డిప్రెషన్ ఉన్నా హీ కెన్ అండర్స్టాండ్ అవర్ హార్ట్. మన హృదయాన్ని, మనసుని అర్థం చేసుకొని ఎంత మెంటల్ ప్రాబ్లం ఉన్నా కానీ యేసు సహాయం చేయగలడు. ఎందుకంటే ఆయన దాన్ని అనుభవపూర్వకంగా ఎరిగాడు జీవితకాలం. కాబట్టి మానసికంగా ఉన్న సమస్యలు, ఒంటరితనం, దుఃఖం, రిజెక్షన్, అవమానాన్ని యేసు కంటే ఎవ్వరూ అర్థం చేసుకునగలిగే వ్యక్తులు లేరు సార్. వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. మనమని ఎవరిని కలుపుకుంటున్నాడు యెషయా ప్రవక్త? 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఆ మాటకు అర్థమేంటో చూసారా? పైనున్న వ్యాధిని అనుభవించిన వాడుగాను అనే మాటకి ఇదిగో ఇక్కడ రాశారు. ఏమని? నిశ్చయముగా అతడు అనుభవించిన వ్యాధి, రోగం మనది. కాబట్టి మనం ఇంకా నువ్వు తిరిగినట్టు నేను తిరగలేదు కాబట్టి నీకంటే నేను మంచివాడిని, ఆరోగ్యంగా ఉన్నాను ఎవరని అనుకోవద్దు. మన రోగం ఆయన భరించాడు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం. అంత మాత్రం కాదు, మన వ్యసనములను వహించను. అంటే ఎన్ని రకాల ఎడిక్షన్స్ మన జీవితంలో ఉన్నాయో అవి కూడా ఆయన వహించాడు శరీరంలో. కాబట్టి రోగం నుంచి ఆయన బయటికి తీసుకురాగలడు, వ్యసనం నుంచి కూడా బయటికి తీసుకురాగలడు. మీరు అనుకోవచ్చు, నేను చిన్నప్పటి నుంచి నాకు ఉన్న ఎడిక్షన్, దీన్ని నేను బ్రేక్ చేయలేను అని అనుకోవచ్చు. నో, యేసు ప్రభు వాళ్ళ సమస్తం సాధ్యం. ఎడిక్షన్స్ కూడాను ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఫర్ అస్ టు బి డెలివర్డ్ ఈవెన్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి వచ్చే స్ట్రాంగ్ ఎడిక్షన్ ఏదైనా, అన్నిటికంటే అన్ని ఎడిక్షన్స్ ఒకలాంటివే. చచ్చిపోతాం, చంపేద్దాం అనే రకమే. అన్ని రకాల ఎడిక్షన్స్. అందులో ఎవరు ఎక్కువ చెప్పుకొని పెద్ద ఎడిక్షన్ ఏంటో తెలుసా? లవ్. అమ్మాయి మీద, అబ్బాయి మీద లవ్, ఇష్టం, వెరీ స్ట్రాంగ్. అది కూడా అలాంటిదే.
అరే నువ్వు మందు తాగితే చచ్చిపోతావన్నారా డాక్టర్ అంటే, కొద్దిగా తాగుతాను అంటాడు. కొద్ది తాగొచ్చాను. అరే చచ్చిపోతావరా అంటే, చచ్చిపోయినా పర్వాలేదు ఇంకేముందలే, అదేదో తాగి చచ్చిపోతాను అనుకుంటాడు. యేసుక్రీస్తు వల్ల సాధ్యం, ఎవరు బ్రేక్ చేసుకోలేను కూడాను. కేవలం యెషయా గ్రంథం 53లో ఉన్న ఈ దేవుని సేవకుని వల్ల మనకి సాధ్యం. అది ప్రాణం తీసే రోగమైనా, రోగం వరకు తీసుకెళ్లే వ్యసనమైన యేసుక్రీస్తుతో సాధ్యం. అస్సలు అనుమానించకూడదు. అది ఎంత పెద్ద ఎడిక్షన్ నాకైనా నా పిల్లలకైనా కానీ అస్సలు అనుమానమే అక్కర్లేదు. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా యేసు ప్రభు బయట తీసుకురాగలరు. ఎందుకంటే సిన్స్ ఆయన అనుభవించాడు కాబట్టి. ఒకవేళ ఇలాంటి దేవుడు లోకంలో లేడనుకోండి, ఏ దేవుడు విడిపిస్తాడు అనుకోవచ్చు. ఆల్రెడీ ఈ దేవుడు నీ కోసం దాన్ని భరించాడు, నీ స్థానంలో నీ వంతు, ఆన్ యువర్ బిహాఫ్. కాబట్టి హీ కెన్ డెలివర్ అస్. ఇదిగో ఈ మాటలు ఎవరైతే ఇలాంటి వాటితో స్ట్రగుల్ అవుతారో వాళ్ళకి చూపించి చెప్పండి సార్. ఎందుకు పదే రిపీటివ్గా మనం చెప్తున్నాం ఈ మాటలు? ఇలాంటి మీకు అర్థమవుతుందా? ప్రపంచానికి బైబిల్ తెలియదు, తెలిసినా కానీ దాన్ని తప్పు కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు. కరెక్ట్గా అర్థమైన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఎవరో ఎడిక్షన్ ఉన్నారు, ఎవరో ఏదో దుఃఖంలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. అది ఎడిక్షన్స్ వల్ల ఏదో ఫెయిల్యూర్ వచ్చింది, అది లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇంకో ఫెయిల్యూర్ కావచ్చు, ఏదో రోగం కావచ్చు, ఏదో కావచ్చు. అలాంటప్పుడు ఇదిగో ఇక్కడున్న ఆయన నువ్వు నమ్మేవా? ఈరోజు మనం ప్రకటన గ్రంథం చెప్పుకోవాలనుకుంటున్నాం. అందులో కూడా పాయింట్ వచ్చింది. ఇదిగో ఆ పుస్తకాలు చదివినప్పుడు నాకు అర్థమైంది. ఈ ప్రకటన 15వ అధ్యాయంలో ఏమనుందో తెలుసా? వాళ్ళందరూ దేవుని యొక్క ఉగ్రత పాత్రలో తాగుతారని ఉంది. దేవుని యొక్క ఉగ్రత పాత్రలోనిది వాళ్ళందరూ తాగుతారని ఉంది. మరి మనము ఆయన రక్షణ పాత్రను చేబూని, ఈ మాట కూడా మనం మొన్నే చదువుకున్నామే యెషయా గ్రంథం నుంచే. ఆయన రక్షణ పాత్రను చేబూని, రక్షణ పాత్రను ఎవరైతే తీసుకుంటారో ఆయన ఉగ్రత పాత్రను తీసుకోరు. ఆయన తన కుమారుడిలో చూపిన ప్రేమతో కృపతో ఇచ్చిన రక్షణ పాత్రను ఎవరు తృణీకరిస్తారో వాళ్ళందరూ దేవుని యొక్క ఉగ్రత పాత్రను పుచ్చుకోబోతున్నారు. సార్ ఇది కూడా అద్భుతమైన గుడ్ న్యూసే. ప్రభువుని ప్రేమించి ఆనందించి మీరు ఎగిరి గంతేసి దేవానికి స్తోత్రాలు. ఎందుకంటే నేను కూడా నిజానికి నీ ఉగ్రత పాత్ర పుచ్చుకోవడానికే సరిపోతాను, కానీ బలవంతంగా నా చేతిలో ఆ ఉగ్రత పాత్రను తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టావు? నా చేతిలో ఉన్న నీ ఉగ్రత పాత్ర అది నేను తాగాలి, నీ ఉగ్రతకు నేను గురై నిత్య నరకానికి వెళ్ళాలి. కానీ నాకంత తెలివితేటలేం లేవు, నా చేతిలో ఉన్నది ఏ పాత్ర నాకు తెలియదు. అసలు నా చేతిలో ఏ పాత్ర లేదని వాదిస్తారు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. ఆ రోజు వచ్చినంత వరకు ఎవరు పాప విషయం అర్థం కావట్లా. నా చేతిలో ఏ పాత్ర లేదు, అంత బాగుంది పరిస్థితి అంతా అనుకుంటున్నారు. కానీ అరే అబ్బాయి నువ్వు పుట్టుకతోనే దేవుని ఉగ్రత పుత్రులుగా పుట్టామని పౌలు గారు గలతీ పత్రికలో రాశారు. మనం దేవునికి ఉగ్రత పుత్రులం. పైన ఒకటి ఉంటుంది, కింద ఫుట్ నోట్ల మాట ఉంటుంది, ఉగ్రత పుత్రులం అని. అంటే మనందరం దేనికి పుట్టామంటే దేవుని ఉగ్రత పొందడానికి పుట్టిన పుత్రులం, అంటే మనుషులం, పిల్లలం. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ రాత్ ఆఫ్ గాడ్ ఉంది ఇంగ్లీష్. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? బలవంతంగా మన చేతిలో ఉన్న దేవుని యొక్క ఉగ్రత పాత్రని తీసుకెళ్లి యేసుక్రీస్తు చేతిలో పెట్టి ఆయన చేతిలో ఉన్న ఆ అద్భుతమైన ఆశీర్వాదం, కృపా, ప్రేమ అనేది మన చేతిలో పెట్టాడు. దాని పేరు రక్షణ పాత్ర. యేసుక్రీస్తు చేతిలో పెట్టబడిన, ఎవరు పెట్టారు? దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చేతిలో పెట్టిన ఆ ఉగ్రత పాత్రలోది మడ్డితో సహా తాగేయడని ఉంది. మనం ముందే యెషయా గ్రంథం ముందున్న అధ్యాయాల్లో మాట చూసాం. మడ్డితో సహా. మడ్డి అనే మాటకు అర్థం తెలుసు కదా. నిజానికి ఆ భాష దేనికి సంబంధించిందంటే ద్రాక్ష రసానికి సంబంధించింది. ద్రాక్షల తొట్టెలో చివరికి ఉండిపోయే మడ్డి అంటే చివరికి దానికి అంటుకుంటుందే, దాన్ని కూడా క్లియర్ చేశాడు. మళ్ళీ ఇదే మాట మళ్ళీ ఎవరి కోసం వాడారో తెలుసా? యేసుక్రీస్తు రక్షణ పాత్ర ఉన్నా అవైలబుల్గా, మాకు అవసరం లేదు యేసు అది ఇదని కబుర్లు ఇచ్చే వాళ్ళందరూ దేవుడు అన్నాడు ఇదిగో దాన్ని మడ్డితో సహా తాగిస్తాను నీకు అన్నాడు. అంటే చివరికి ఉందే దాన్ని కూడా తీసి వాళ్ళకి రాస్తాడు, ఏం మాత్రం వదలడు. అదే యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఏం చేశాడు తెలుసా? అందులో ఉన్న చివరి డ్రాప్ వరకు వదలకుండా మొత్తం తాగాడు. చివరి డ్రాప్ మడ్డితో సహా క్లియర్ చేశాడు. కాబట్టి ఏదో కొద్దిగా ఆ పాత్రలో ఉండిపోయింది, అది దేవుడు నన్ను ఎత్తి మీద పెట్టి నన్ను బాధ పెడుతున్నాడు, దుఃఖ పెడుతున్నాడు అని పిచ్చి మనుషులు అనుకుంటారు ఈ క్రైస్తవులు. ఒకవేళ అందులో ఇదిగో వెంట్రుక వాసంత డ్రాప్ ఉండిపోయినా కానీ నిన్ను నరకం వేయాలి. అది దేవుని ఉగ్రత అంటే. మీకేమైనా అర్థమవుతుందా? జీవితంలో వచ్చిన ఈ కష్టాలకి, సమస్యలకి, ఏడుపులకి తెగ ఫీల్ అయిపోయి యేసుప్రభు మొత్తం తాగాడు కానీ ఈ మొత్తం డ్రాప్ వదిలేసినట్టు ఉన్నాడు నా జీవితంలో, ఇంకా అదే పని చేస్తుంది అనుకుంటా. కాదు యేసుప్రభు ఒక్క చొక్క కాదు కదా, వెంట్రుక వాసి అంటే వెంట్రుక పెట్టి దాన్ని ఇలా ముంచి ఇలా పెడితే ఎంత డ్రాప్ ఉంటుందో అంత వదిలినా మనం ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పటికి ప్రభు అయిన యేసు మీకోసం తాగిన ఉగ్రత పాత్ర, దాని విలువేంటో, సీరియస్నెస్ ఏంటో అర్థం చేసుకొని, ప్రభు ఐఎమ్ సో సారీ, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తే నేనేంటి ఇలా ఉన్నాను, ఐఎమ్ సో సారీ అనే మాట చెప్పకుండా థ్యాంక్ యూ ఎలా చెప్తారు సార్? థ్యాంక్ యూ చెప్పిన దేని బట్టి చెప్తారు సార్? ప్రభువా నన్ను సజీవుల లెక్కలో ఉంచావు, అది చాలా పెద్ద విషయమే, చిన్న విషయం కాదు. బట్ దేని బట్టి సజీవుల లెక్కలో ఉంచాడు? భరించాడు కాబట్టే ఈ రోజుకి మనం బతుకున్నాం.
చదవదాం అనుకుని ముందుకు వెళ్ళలేకపోతున్నాం. రండి 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఈ వచనం ఎక్కడ చూపించాలో తెలుసండి? ఈ వచనం దేనికి థియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసా? వినండి మాట ఒకసారి. సువార్తల గ్రంథాల్లో ఎక్కడెక్కడ యేసు ప్రభు ఇదిగో నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి అని ఎక్కడెక్కడ యేసు ప్రభు చెప్పారో ఆ ప్రతి దగ్గర ఇదే వచనం బ్యాక్గ్రౌండ్. యేసు క్రీస్తు గూర్చి ఈ మాట ఎక్కడ లేకపోతే పాత నిబంధన గ్రంథంలో అంటే నూతన నిబంధనలో యేసు ప్రభు ఎక్కడెక్కడ ఎవరెవరిని స్వస్థపరిచారో అలా స్వస్థపరచడానికి ప్రవచనాత్మక ఆధారం ఇది అనుకుంటున్నారు కదా, వాళ్ళకే అనుకుని మీరు ఆగిపోవద్దు. ఎప్పటికి మనకి ఎన్నిసార్లు రోగాలు, సమస్యలు, భయాలు వచ్చాయో ప్రతిసారి ఇంకా దినాలు పొడిగిస్తూ ఉండడానికి కారణం ఇదిగో నా కుమారుడా నీ పాపాలు క్షమించాను కాబట్టి డ్యూటీకి వెళ్ళి మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళాం. లేకపోతే ఎప్పుడో మనం ఇంకో వైపు వెళ్ళిపోవాలి. ఎన్నిసార్లు మనం ట్యాబ్లెట్లు వేసుకున్నాం, ఎన్నిసార్లు మందులు వాడాం, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాం, అమ్మయ్య అనుకొని మళ్ళీ వచ్చాం. దానికి కారణం ఇదిగో ఈ వచనం. కేవలం న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడెక్కడ ఎవరెవరిని స్వస్థపరిచారో అక్కడ ఈ ప్రవచనాత్మకమైన ఆధారం చూపించడం ఎంత అవసరమో అంతకంటే ముఖ్యంగా మనం ఎన్నిసార్లు ఒంట్లో బాగలేక ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మరలా దినాలు చూసామంటే యేసుక్రీస్తు మన కోసం అనుభవించాడు కాబట్టి మన ప్రతి వ్యాధిని, రోగాన్ని, ఈవెన్ వ్యసనాన్ని మనం బయటపడ్డాం. అని ఇంకో మాట చెప్పుకోలేదు 4వ వచనంలో. ఆయనను మొత్తపడిన వాడుగాను దేవుని వలన బాధింపబడ్డం ఏంటి? ఆయన బాధించిన వారు ఎవరు? రోమీలు కదా. ఆయన్ని బాధకలాగా అప్పగించడానికి కుట్రపడిన వాళ్ళు ఎవరు? యూదులు కదా. ఎక్కడంటే ఎలా ఉంది? అవును, వాళ్ళంతా దేవుని చేతిలో శిక్షించే స్టిక్, కర్ర లాంటిది అనమాట. కానీ నిజానికి అక్కడ బాధించింది, శిక్షించింది ఎవరో తెలుసా? దేవుడైన యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తును ఇదిగో ఏం చేశారు? దేవుని వలన బాధింపబడిన వానుగాను శ్రమనొందిన వానిగాను అతనిని ఎంచితిమి. అందులోకి అలా ఎంచాలి, మనం చూడాలి. ఎందుకంటే ఆయన దేవుని యొక్క శిక్ష పొందుకుంటున్నాడు. నిజానికి ఆ శిక్ష శ్రీధర్ది. నిజానికి ఆ తీర్పు, బాధ, కోపం ఎవరిదంటే మీ మీదకి రావాల్సింది. మీరు చేసిన దానికి దేవుడు మిమ్మల్ని శిక్షించకుండా తన కుమారుడైన యేసుక్రీస్తును బాధిస్తున్నాడు. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం కావాలండి. ఈ ఒక్క కాన్సెప్ట్ పేరు ఏంటో తెలుసా? సబ్స్టిట్యూషనరీ డెత్. ఈ మాట విన్నారా? సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ అంటే ఒక దానికి బదులుగా ఇంకొకటి పెట్టి సాల్వ్ చేయడం ప్రాబ్లమ్ని. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో చూసారా? ఎటర్నల్ ప్రాబ్లం, నిత్యమైన నరకానికి సంబంధించిన పాపం. అలాంటి ఇంపాసిబుల్ అనమాట. దీన్ని దేవుడు సబ్స్టిట్యూషన్తోనే, అంటే మన స్థానంలో ఇంకొకరిని పెట్టే మనల్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. ప్రాబ్లం సాల్వ్డ్. మనందరి జీవితాలకు ఉన్న పెద్ద ప్రాబ్లం పాపం, మరణం, మరణ భయం, నిత్య నరకం. వాటన్నిటినీ సాల్వ్ చేసింది ఇదిగో ఆ మాట చదువుతున్నాం. శ్రమనొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. 5వ వచనం. ఎక్కడి నుంచి ఉన్న వచనాలు కొన్ని ఏంటంటే తెలుసండి? ఆయనకు అలా ఎందుకు జరిగింది? మొదటి వచనం నుంచి రిజెక్షన్ కానీ, తృణీకారం కానీ, బాధ కానీ, శ్రమ కానీ, వ్యాధి కానీ, వ్యసనం కానీ అవన్నీ ఆయన ఎందుకు భరించాడంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడు మన గురించి, మన కోసం. నిజానికి ఆ ప్రాబ్లం అంతా మనది. ఆయన ఏది పొందుకున్నాడో అవన్నీ పొందుకోవాల్సింది మనం. మన ఇప్పుడు ఆ నపుంసకుడు ఉన్నాడు. ఆయన ఈ విషయాలన్నీ చూసినప్పుడు వెంటనే బాప్తిస్మం ఎందుకు అడిగాడు? మీకు అర్థమవుతుందా? హార్ట్ ఆఫ్ రిపెంటెన్స్. అయ్య బాబోయ్, నా పాపాల కోసం, నా దరిద్రం కోసం, నా దరిద్రత అంతటిని భరించిన వాడు, నేను జీవితకాలంలో నేనే రిజెక్షన్ పొందాను అనుకున్నానే ఒక నపుంసకుడిగా. కాదు, నాకంటే ఎక్కువ అవమానం నా బదులు, నా వంతు, నా స్థానంలో పొందుకున్న ఆయనని ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో నీళ్ళలోనే నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా ప్రాబ్లం అని అడిగాడు. వెంటనే వాళ్ళిద్దరు నీటిలో దిగారు, బాప్తిస్మం ఇచ్చారు. యేసు ప్రభు ప్రేమ ఏదో మనకు అర్థమైనప్పుడు, అరే నా కోసం ఆయన ఎంత రుచిలో దిగాడు, నేను ఆయన కోసం ఒక్క అడుగు అయినా బాప్తిస్మం పొందుకోవడానికి. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి. మీకు ఎవరైనా కొట్టారా? ఎప్పుడైనా దొంగతనం చేసి దొరికిపోయినప్పుడు ఎవరైనా కొట్టారా? గోపు మీద. కాని పని చేసి దొరికిపోయినప్పుడు ఎవరైనా చెప్పుతో కొట్టారా? ఎవరైనా మొహం మీద ఉమ్మేశారా? మీరు చేసిన వాటికి ఇంకొక ఆయన దొరికాడు అక్కడ. మనం చేసిన వాటికి ఇంకొక ఆయన దెబ్బలు తిన్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇందాక ఆ మాటే చెప్పారు. ఆయన దెబ్బలు కాసాడు కాబట్టి మనం ఈరోజు కూడా ఇంట్లో తయారై స్నానం చేసి మంచం దిగి, ముందు ఈ మాట చెప్పాలి, తెల్లవారి కళ్ళు తెరుచుకున్నాం, అమ్మయ్య ఇంకో రోజుని చూసాం, ఇంకా మంచం మీద లేము, కుయ్యో ముర్రో అని మంచం దిగాం, రెడీ అయి బయటకు వచ్చాం. ఒక ఆయన భరించాడు, కాశాడు కాబట్టి. 6వ వచనం.
మనమందరం పౌలు గారి మాటలు, దావీదు గారి మాటలు కనిపిస్తున్నాయి. మనమందరం ఏకముగా త్రోవ తప్పి తిరిగాం అనే మాట చెప్తున్నారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకి తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఇంతవరకు యెహోవా గురించి ఎలా చూసుంటారో ఆ మాట అర్థమైతే మొట్టమొదటిసారి డైలీ డివోషన్లో చెప్పిన మాట విన్నారా మీరు? ఆదికాండం 1వ అధ్యాయం ధ్యానించాం. 30 సార్లు 30+ సార్లు దేవుడు 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 అని ఉంటుంది. 2వ పేజీకి వచ్చాం, అదే 2వ అధ్యాయానికి. ఆ 4వ వచనంలో దేవుడైన యెహోవా అని ఉంటుంది. ఫస్ట్ టైం ఇది ఇశ్రాయేలీయులు విన్నప్పుడు అక్కడ ఎమోషన్ ఎలా ఉంటుందో తెలుసా? నేను చాలా చాలా సంతోషించి, ప్రభువా నాలాంటి మిక్కిలి అత్యల్పుడైన సేవకుడికి, పనికిమాలినోడికి నాకు నీ ధ్యానం, నీ వాక్యం అర్థమైనట్లు, నీ మనసు అర్థమైనట్లు చేసినందుకు చాలా థ్యాంక్స్ అని ప్రభువుని. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు, దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకెలా చెప్పాలని ఆలోచించాను. 1వ అధ్యాయం అంతా 30 సార్లు దేవుడు అనే మాట కనిపిస్తుంది, 32 సార్లు. 2వ పేజీ తిరిగిన తర్వాత 2వ అధ్యాయం 4వ వచనంలో మరియు దేవుడైన యెహోవా అని ఉంటుంది. ఆ మాటలు ఫస్ట్ టైం మోషే ధర్మశాస్త్రం రాశారండి, ఆదికాండం రాశారు. 20 లక్షల జనాల ముందు చదువుతున్నాడు అనుకోండి. ఫస్ట్ టైం 1వ అధ్యాయం విన్నప్పుడు కాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? ఫస్ట్ టైం మనకి బాగా ప్రతి సంవత్సరం బిగినింగ్లో ఖచ్చితంగా జనవరిలో ఆదికాండం 1వ అధ్యాయం చదువుతాను. ఎందుకు ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ చదివాను. సో ప్రతి సంవత్సరం జనవరి నెలలో గ్యారంటీ ఆదికాండం 1వ అధ్యాయం చదువుతాను కదా. నిన్న ఆ పాప చెప్పింది అసలు, నేను చేరిన వెంటనే ఫోన్లో బైబిల్ చదువుతావు నువ్వు, ప్రార్థన చేసుకుంటావు అని అడిగితే డైలీ చదువుతాను. ఎలా టాపిక్ మొదలెట్టిందో కానీ ఇదేంటి అలాగడిగారు, సంవత్సరానికి ఒకసారి చదువుతాను అంది. ఇప్పుడు ఎన్నిసార్లు చదివంటే ఒక 3 సార్లు చదివినట్టే. పూడేంటి, నేను ప్రభువుని నమ్ముకోవడానికి 7 సంవత్సరాలు అవుతున్నది కదా, 7 సార్లు కంప్లీట్ చేసేదంట పాప ఎవ్రీ ఇయర్. 4 నెల, ఇప్పుడు 4 నెలలు ఉన్నాం కదా మనం. ఎలా చదువుతాం సంవత్సరానికి ఒకసారి అంటే? ఉదయం 3 అధ్యాయాలు ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి, రాత్రి 1 అధ్యాయం న్యూ టెస్ట్మెంట్ నుంచి. సంవత్సరానికి అయిపోతుంది, రోజుకు 4 అధ్యాయాలు. ఏది ఇంట్లో భర్త పరిస్థితి మీకు ఓపెన్గా ఇప్పుడు చెప్పలేరు. తల్లిదండ్రులు వదిలేసారు అమ్మాయి, ఓ పిచ్చోడికి ఇచ్చి కట్టబెట్టి, మళ్ళీ ఏమంటే కులం అని చచ్చిపోతారు, మేమంతా ఇంత అని. అన్ని రకాలుగా దుఃఖం, అవమానం, ఒంటరితనం భరిస్తున్న వాళ్ళు, వాళ్ళకున్న ఒకే ఒక దిక్కు, ఆధారం, సంతోషం ఏదైనా రోజులో ఉందంటే బైబిల్ గ్రంథంతో దేవుని మాటలు చదువుకోవడం. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు అలాంటి ప్రశ్నలన్నీ అంతకుముందు అడిగిందని. అంతకుముందు ప్రశ్నలు అడిగినప్పుడు నేను కూడా అంటే గుర్తులేవు నాకు బైబిల్ ఆ విషయాలు. అవన్నీ ఎందుకు అడుగుతుందంటే నేను నాకు అర్థమైంది, ఓహో డైలీ చదువుతుంది కాబట్టి అవన్నీ గుర్తున్నాయి. ఒకసారి చదివితే గుర్తురావు కాబట్టి క్వశ్చన్ రావాలంటే ముందు గుర్తుండాలి ఆ విషయం ఏదో చదివింది. అలానే ఎలా గుర్తుంటున్నాయి విషయాలన్నీ అంటే అన్నిసార్లు చదివింది అనమాట. నాకు విషయం అర్థమైంది. సార్ ఈ మాటలన్నీ చెప్పడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? మన జీవితానికి ఉన్న అద్భుతమైన ఆశీర్వాదం ఇది. దేవుని మీరు ఈరోజు డైరెక్ట్ కళ్ళతో ఎలా చూస్తారంటే తెరిచి చూడడమే. మొట్టమొదటిసారి ఇశ్రాయేలీయులు ఆదికాండం 1వ అధ్యాయం మోషే గారు చదవడం విన్నారండి. మోషే గారికి వాయిస్ పెద్దగా రాదేమో, కొద్ది ముసలయ్యాడు కదా, గట్టిగా ఎవరు చదువుతారు, రారా బాబు చదువురాడంటే కుర్రాడు జాషువా ఎవరో చదువుతున్నాడు అనుకుందాం. 1వ అధ్యాయం అంతా వినిసరికి దేవుడు ఇలాగ సృష్టించాడు, మొదటి రోజు, 2వ రోజు ఎలా సృష్టించాడు, 3వ రోజు ఎలా సృష్టించాడు. అప్పటి వరకు ఆ జనాలకు ఉన్నది ఏంటో తెలుసా? ఈ భూమి మీద అందరికంటే గొప్ప దేవుడు ఐగుప్తుల దేవుడే. రామ్ గోపాల్ వర్మ అతగాడుకుండే లాజిక్, ఈ భూమి మీద ఉన్న ఇన్ని మతాలు ఉన్నాయి కదా, అందరికంటే గొప్ప దేవుడు ఎవరంటే అమెరికా దేవుడు అంటాడు. అమెరికన్స్ ఎక్కువ క్రిస్టియన్స్ కాబట్టి యేసుక్రీస్తే పెద్ద దేవుడు. ఎందుకు అలాగంటున్నారంటే మిగతా దేశాలన్నిటికంటే గొప్ప దేశం అమెరికా కాబట్టి, ఆ అమెరికా దేశాన్ని అంత గొప్పగా చేసిన దేవుడే అందరికంటే గొప్ప దేవుడు కాబట్టి, ఒకవేళ దేవుడు అంటూ మొక్కితే నేను అమెరికా దేవుడిని మొక్కుతా, అమెరికా దేవుడు ఎవరంటే క్రీస్తు అని అనుకుంటున్నాడు. అదేదో అతగాడుకున్న లాజిక్ కాదు, ప్రపంచానికి అందరికి ఇదే లాజిక్. ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసిన గ్రేటెస్ట్ గాడ్ ఎవరంటే ఆ రోజుకి ప్రపంచం అంతటిని గడగడలాడించే ఈజిప్ట్. ఆ ఈజిప్ట్ అంత గ్రేట్గా ఉందంటే దాని దేవుడే గొప్ప అని అనుకున్నారు. కానీ తర్వాత వాళ్ళు వేరే వేరే ల్యాండ్లోకి వెళ్ళబోతున్నారు, వేరే వేరే దేశాలు చూస్తారు, ఆ దేశాలకి వేరే వేరే దేవుళ్ళు, దేవతలు, మతాలు అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మోషే గారు ఆదికాండం ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు 1వ అధ్యాయం ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, ప్రతి పెట్టని, ప్రతి పురుగుని, ప్రతి చెట్టుని, ప్రతి దాన్ని సృష్టించిన దేవుడు 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 అని చదువుతూ 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ 4వ వచనం దేవుడైన యెహోవా అనేసరికి అంతవరకు చదువుతున్న మోషే వైపు చూస్తున్న 20 లక్షల తలకాయలు ఎటు తిరుగుతాయి చెప్పండి? మోషే గారి వైపే వింటున్నారు. ఇంకేం చదువుతున్నాడో కళ్ళు ఎంత పెద్దవి చేసుకొని, ఏంటి 6 రోజుల్లో ఇలా సృష్టించాడా దేవుడు 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 దేవుడు. ఈ 6 రోజులు సృష్టి అయిన తర్వాత ఆ 2వ అధ్యాయం 4వ వచనం చదివేసరికి దేవుడైన యెహోవా అనేసరికి వాళ్ళ తలకాయలందరూ ఎటు తిరుగుతాయి తెలుసా? అక్కడ ఒక పెద్ద టార్నడో ఉంది. టార్నడో అంటే ఏంటి మీకు ఇప్పుడు ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి టార్నడో ఎలా ఉంటుందో తెలుసు. మేఘస్తంభం అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు టార్నడో ఎలా ఉంటుందో మేఘస్తంభం అలా ఉంటుంది. అయ్యి బాబాయ్ టార్నడో వస్తే మొత్తం అంతా ఎత్తికెళ్ళిపోతుంది కదా అంటే, అలాగ డిజాస్టర్, అంత గొప్ప నాశనం ఇశ్రాయేల్కి కలిగించలేదు. అంత నాశనం వెనకాతలు వస్తున్న ఈజిప్షియన్
సోల్జర్స్కి, సైన్యానికి కలిగించాడు. వాళ్ళ వైపు ఆ డిజాస్టర్ చూపించి వీళ్ళ వైపు కంప్లీట్ అద్భుతమైన సమాధానం, ప్రశాంతత. ఇప్పుడు వరకు ప్రపంచ చరిత్రలో పెద్ద టార్నడో ఎంత దాన్ని ఏమంటారు, ఎంత థిక్నెస్ ఉంటుంది చెప్పండి, ఎవరైనా చదివారు ఎప్పుడైనా? బిగ్గెస్ట్ టార్నడో రికార్డ్ అయ్యింది అమెరికాలో. ఎంత పెద్ద తెలుసా అండి? ఎంత వెడల్పు ఉంటుంది, ఎంతలా ఉంటుంది చెప్పండి? టార్నడో అంటే తెలుసు కదా, సుడిగాలి. 4 కిలోమీటర్ల వెడల్పు అంట. 4 కిలోమీటర్ల వెడల్పు టార్నడో, అదే బిగ్గెస్ట్ అంట ఇంతవరకు. అది వచ్చిన కొత్తలో సినిమా తీశారు, ట్విస్టర్ అని. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నాను, మా ఊరు వస్తే చూసాను సినిమా. అంత చూడమని చెప్పట్లేదు నేను. మేఘస్తంభం అంటే మీకు ఏం అర్థం చేసుకోవాలి? మేఘం అంటేనే ఈ చెవుల నుంచి కనిపించినట్టు ఉంటుంది. ఆయన నడిపించాలనుకునేటప్పుడు ఇలా దిగుతాడు. పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అని ఉంటుంది. మేఘస్తంభం అంటే పిల్లర్ ఆఫ్ క్లౌడ్. పిల్లర్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. పిల్లర్ అంటే ఇలాగే ఉంటుంది. అది కూడా ఎలా ఉన్న పిల్లర్ ఏంటంటే మేఘం స్తంభంలా ఉంది. ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉన్న స్తంభం మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక పెద్ద గొడుగు, అంతకంటే ఇంకేం చెప్పండి. ఆ గొడుగు వెళ్ళి ఏ వైపు డైరెక్షన్స్తో అడుగులు వేసి వెళ్ళాలో ఆ వైపు ఆ మేఘస్తంభం నడుస్తూ ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి సైనికులు దగ్గరకు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయకపోతే మేఘస్తంభం ముందు నడవదు. ఎలా నడుస్తుంది? ఆ మేఘం అలా పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడ పైకి వెళ్ళిందంటే అక్కడ దిగుద్ది. తెలుసా మేఘం టార్నడో ఎలా దిగుద్దో? సుడిగాలి ఎక్కడ దిగుద్దా అక్కడ అలా వెళ్ళిపోతుంది. అలా ఇంకో దగ్గర నుంచి ఎలా దిగుద్ది. ఏంటి ఇంతవరకు మీరు చెప్తున్న 6 రోజుల్లో ఇంత గొప్ప సృష్టిని సృష్టించింది ఈ మేఘంలో ఉన్న దేవుడే యెహోవా అంటే మన దేవుడా? అది మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ఎస్, నేను ఇంతవరకు చెప్తున్నది ఇదిగో మనల్ని నడిపిస్తున్నాడే, మన కోసం వచ్చాడే. ఈ మేఘంలో అది కూడా ఏంటి? సాంద్ర మేఘం, డార్క్ క్లౌడ్, అది నల్లని మేఘం. అది ఈ మాట ఎక్కడుంది? నిర్గమకాండంలో ఉంది, హెబ్రీ పత్రికలో కూడా ఉంది. అంత సాంద్ర మేఘం అంటే వెరీ థిక్ క్లౌడ్, అది కూడా వెరీ డార్క్ క్లౌడ్. అందులో ఉన్నది ఎవరు? దాని గురించి కీర్తనలు మనం ఈ మధ్య చదివాం కదా. కీర్తన గ్రంథంలో ఏమని ఉంటుంది? మేఘమును తన మాటుగా చేసుకోండి. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆయన భీకరమైన మహిమతో ప్రజలకు కనిపిస్తే చచ్చూరుకుంటారు జనాలు. ఆయన ఒరిజినాలిటీతో కనిపిస్తే జనాలందరూ చచ్చూరుకుంటారు. ఎందుకు? దేవుని చూసి ఎవరు బతకలేరు కాబట్టి ఆయన ఒరిజినాలిటీ, ఆ మహిమ వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళు కళ్ళుపోవడమో చచ్చిపోవడమో అవ్వకుండా ఉండాలంటే మనం ఎలాగో దుప్పటి కప్పుతామో ఆయనేమో మేఘాన్ని తన మాటుగా చేసుకున్నాడంటే మీకు అర్థమవుతుందా? మేఘస్తంభంలో యెహోవా అక్కడ దిగి అంటే ఆ మేఘస్తంభం యెహోవా కాదు, అందులో ఆయన ఉన్నాడు. మరి అంత నల్లని థిక్గా ఉండే ఆ మేఘం ఏంటంటే తన్ను తాను కవర్ చేసుకున్నాడు. అంతవరకు వాళ్ళ కోసం యుద్ధాలు చేసి అద్భుతంగా నడిపిస్తున్నది ఎవరంటే, సో ఇప్పుడు వాళ్ళకి ఏమి తెలుసా? అరే ఇంతవరకు ఈజిప్ట్ దేవుడు గొప్పడు అనుకున్నాం, అక్కడికి ఎక్కడికో వెళ్తే ఆ ల్యాండ్లో వేరే దేవుళ్ళు దేవతల గురించి వింటాం కదా, వాళ్ళు గొప్పలు అనుకుంటాం. వాళ్ళు వీళ్ళు కాదు. అసలు నిజానికి లోకమంతటిని, ఐగుప్తుని, అటున్న రాజ్యాలన్నింటినీ సృష్టించిన దేవుడు మనల్ని నడిపించడానికి మేఘస్తంభంలో ఉన్నాడే, ఆయనే ఈయన. చూసారా ఇంట్రడక్షన్ ఎలా? 2వ అధ్యాయం 4వ వచనం మోషే చదువుతున్నప్పుడు ఎంతకీ ఆ దేవుడు ఎవరంటే దేవుడైన యెహోవా అనే మాట వినగానే నాకు తెలిసి అయితే చాలామంది రిపెంట్ అయ్యి ఉంటారు ఒక్క మాటకే. అందులోకి ఆ మాట ఎలా ప్రింట్ చేశారో తెలుసా? 3వ వచనానికి అక్కడ ఒక బ్రేక్ ఇచ్చి 4వ వచనం రాశారు. 2వ అధ్యాయం ఆదికాండం గురించి మాట్లాడుతున్నారు. 3వ వచనానికి బ్రేక్ ఇచ్చి కంటిన్యూ రాయొచ్చు కదా స్టోరీ. మనోళ్ళు ప్రింటింగ్ కూడా చూసారా? ఫస్ట్ టైం దేవుడైన యెహోవా పేరు రాస్తున్నాం, గ్యాప్ ఇవ్వాల్సిందే. ఆదికాండం 2వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నా, అది కూడా 4వ వచనం గురించి మాట్లాడుతున్నా. ఇంతవరకు దేవుడు 6 రోజుల్లో ఎంత గొప్ప సృష్టిని సృష్టించిన వాడి పేరేంటో తెలుసా? దేవుడైన యెహోవా అనే మాట వచ్చేసరికి ఆ గ్యాప్లో ఎంతమంది ఏడుస్తారో తెలుసా? చాలా పశ్చాత్తాపడతారు. కొంతమంది ఎవరి గురించి ఇంతవరకు మనం మాట్లాడుకుంటున్నాం, ఎవరి మీద తిరగబడుతున్నాం, అక్కడ చావడానికి స్థలం లేక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు అనేసి ఎవరి గురించి మాట్లాడు? అందరూ అని నేను అనుకోను సార్. ఇంత గొప్ప లోకాన్ని 6 రోజుల్లో సృష్టించిన వాడు మమ్మల్ని విడిపించడానికి వచ్చాడు, నడిపిస్తున్నాడు. ఆయన మాత్రం ఉంటే ఆయన మీద ఎంతసేపు సలుగుతున్నామని దుఃఖపడినాడు అక్కడ ఉండడా సార్? చెప్పండి మీరు. అనేక విషయాలతో ఆయన్ని మనం ఇంకా దుఃఖపరుస్తున్నాం. కాబట్టి వీ మస్ట్ సే సారీ. ఐగుప్తు నుంచి విడిపించడానికి రావడమే అంత గొప్ప అనుకుంటే సిలువ వరకు రావడం ఇంకెంత గొప్ప సార్ అసలు. ఆ మేఘస్తంభంలో ఉన్నవాడు సిలువ వరకు రావడం వరకు అందులో ఏం కనిపిస్తుంది? యెషయా గ్రంథం 53కి మనుషుల నుంచి దేవుడు కోరుకుంటుంది మాత్రం ఒకటి, వీఆర్ సో సారీ, నువ్వెవరో మాకు తెలుసు కానీ వీఆర్ సో సారీ అని ఆయనకి చెప్పాల్సిందే. 7వ వచనం చదువుతున్నా. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు
పొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఎక్కడికి? బయట సిలువ వేయబడటానికి. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. మరణం అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఇదంతా జరుగుతుంది, కానీ ఎవరు అసలు దీన్ని అర్థం చేసుకుంటారు? ఈ మాటలో ఉన్న వెయిట్ ఏంటో తెలుసండి. కళ్ళ ముందు చూస్తుండే ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు ఇదంతా జరిగిపోయి 2000 సంవత్సరాల తర్వాత మనకెలాగ అర్థమైపోయింది సార్? మనమే అనుకుంటాం తెలుసా, ఆ కాలంలో నేను ఉంటే బాగుండు, యేసుప్రభు పక్కకి వెళ్ళి సపోర్ట్ చేసేవాడిని. అంత లేదు. అక్కడ మనం ఉంటే మనం కూడా ఆయన మీద సిలువేయండి అని మనమే గట్టిగా అరుస్తామేమో. ఆ తరం వారిలోనే ఇదంతా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు చూస్తున్న వాళ్ళే, అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఆయన ఏం చేశాడు, అయినా వీళ్ళందరూ ఎందుకు ఆయన అలా చేస్తున్నారని ఒక్కడు ఆలోచించిన వాడు లేడు. అది జరుగుతున్న ఆ తరంలోనే ఆలోచించేవాళ్ళు. ఇది అంతా జరిగిపోయిన 1000 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఆలోచించేసాం మీకు అర్థం కావట్లేదా? మీకు దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన కృప, ఆయన మీకు ఈ విషయాలు బయలుపరిచాడు కాబట్టి మీరు నమ్మారు. కాబట్టి మీకున్న విశ్వాసాన్ని బట్టి మీరు ఎంత ఆనందించి దేవుని స్తుతించాలో తెలుసా? దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం మీ విశ్వాసం. దేవుడు మనకిచ్చిన అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ప్రభువైన యేసు ఎవరో గ్రహించే శక్తి ఏమున్నా లేకపోయినా. మన జీవితం కోసం మనకు చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, దానికోసం చాలా కష్టపడవచ్చు, అర్ధాంతరంగా మనల్ని ఎవడో చంపవచ్చు. బట్ స్టిల్ ఎగిరి గంతేసే ఆనందం. మా ఊరికి ఒక పెద్ద జ్యోతిష్కుడు వచ్చారు, వెరీ ఫేమస్, చెన్నై నుంచి. మా ఫ్రెండ్స్ అందరూ హిందూ అఫ్కోర్స్ మనం కూడా ఒక రకంగా హిందూ బ్యాక్గ్రౌండే. ఆయన కలవడానికి వెళ్ళారు. పర్సనల్గా కలవడానికి మా ఫ్రెండ్ ఇదే మన మోడీ గారు సెలెక్ట్ చేశారు కదా మా ఫ్రెండ్ని. దేశం మొత్తంలో 25 మందిని సెలెక్ట్ చేసుకుంటే అందులో ఒకడు మావాడు, పెద్ద పండితులు వాళ్ళ ఫ్యామిలీ అంతా. వాళ్ళకున్న కనెక్షన్ బట్టి పర్సనల్గా లాడ్జ్లో కలవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకుని వెళ్ళాడు. అందులో నేను ఉన్నాను. ఆయనేమో ఒక్కొక్కరు మొహాలు చూసి అన్నీ చెప్పేస్తున్నాడు. ఆ తర్వాత చెయ్యి అడుగుతున్నాడు, చెయ్యి చూపిస్తుంటే చెయ్యి చూపించి అన్నీ చెప్పేస్తున్నాడు. మరి లైన్లో నేను కూడా ఉన్నాను కదా, నా చెయ్యి ఒక్కొక్కరు చెయ్యి తీసుకుని చూస్తున్నాడు. నా చెయ్యి ఇలా చూశాడు, మొహం ఇలా చూశాడు, చెయ్యి ఇచ్చేసాడు. ఇంకొకరు చూస్తున్నాడు. నేను మళ్ళీ చెయ్యి ఇచ్చాను. మళ్ళీ ఆయన బిజీలో చూసి చెయ్యి చూసి వెంటనే ఇచ్చాడు. నాకేం చెప్పట్లేదు సార్, నాకేం చెప్పట్లేదంటే ఈ చెప్పకూడదు బాబా అన్నాడు ఆయన. అప్పుడు నాకు ఎలా ఉంటుంది తెలుసండి, ఆ ఏజ్లో దేవుడు కూడా తెలియదు, యేసుప్రభు కూడా పెద్దగా తెలియదు నాకు. మా అమ్మ చెప్పడం అర్థం చెప్పడమే, విశ్వాసం అది లేదు పెద్దగా. నిజమైన దేవుడు అంటే నిజమైన దేవుడు అంతే. ఇదేంటి అందరికీ చేతులు చూసి అన్నీ చెప్పాడు, నా చెయ్యి చూసి చెప్పననేసాడు. ఈ విషయం అర్థం కాక వాళ్ళ మా ఫ్రెండ్ ఎవరు తీసుకెళ్ళి ఆడిని అడిగా, పెదనాన్న గారి దగ్గర తీసుకెళ్తారని తీసుకున్నాడు. ఆయన కూడా చూసి నీకు చెప్పకూడదు అని అన్నాడు. ఆయన ఇది ఎలాగంటారు ఏంటి, అందరికీ చెప్తాడు, నాకు చెప్పకూడదు ఏంటాను. ఏమో మరి వాళ్ళకేమనిపిస్తుంది. వీళ్ళు పనిచేసే ఎవరో ఒక ఆయన కూడా ఈ హస్త సాముద్రికం ఏదో తెలుసు, నన్ను తీసుకెళ్లారు. సార్ ఇలాగ అన్నారు వాళ్ళు. అప్పటి నుంచి నాకు అనుమానం పడిపోయింది, ఏంటంటే ప్రాబ్లం అంటే చెయ్యి చూపిస్తే ఆయన ఏమన్నారు తెలుసా, నీ చేతిలో క్రాస్ ఉంది, అది ఎవరికి ఉండదు. అది కూడా ఎలా ఉంటుంది తెలుసా, 3 క్రాసులు ఉంటే మధ్యలో పెద్ద క్రాస్ ఉంటుంది. అప్పుడు నాకు ప్రభు అంటే పెద్దగా తెలియదు. నేను ముందు భయపడ్డా, ఇలా ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారన్నారు. ఇలా ఉండడం చాలా రేరు. ఇలా ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్కి ఇలా ఉండొచ్చు, ఇలా ఉంటుంది. అందుకే హిందువులు చెప్పరు యేసుక్రీస్తు కోసం నేను ప్రాణాలు అర్పిస్తా, అది కావాలంటే దొరకదు. బట్ యూనో నా కోసం ఇంత కిందకు వచ్చిన వాని కోసం ఏం పర్లేదు, రక్తం చిందించడం పెద్ద త్యాగమేం కాదు. ఇంకా ఇలాంటి ఆయన కోసం రక్తం చిందించడం అది ఎంతో పెద్ద భాగ్యం. అది మనకు కావాలంటే దొరికేది కాదు. అది యేసుక్రీస్తు కోసం నన్ను చంపేంటే ఎవడు చంపేస్తాడు. ఆయన మౌనంగా ఉన్నది, అన్యాయపు తీర్పునుంది, సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడ్డాడు. ఈ మాటలన్నీ చెప్పింది ఆయనను. అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. భక్తిహీనులతో సమాధి నియమింపబడి అంటే నేరస్తులతో కలిపి, కుడివైపు ఒక ఆయన ఎడమవైపు ఒక ఆయన నేరస్తులతో కలిపి సిలువేసి చంపారు. అలా చంపుతారు యేసుక్రీస్తునని ఇదిగో ముందే చెప్పబడిన ప్రవచనం అది. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఎప్పుడు ఉంచబడ్డాడు? ఆల్రెడీ సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడినంటే మరణించిన తర్వాత ఎక్కడ ఉంచబడ్డాడు అంటే ధనవంతుని యొద్ద, అంటే ధనవంతుని యొక్క సమాధిలో. యేసుక్రీస్తు బాడీని దించేసి వాళ్ళతో పాటు తీసుకుని ఆ నేరస్తులతో పాటు ఆ బాడీస్తో పాటు తీసుకెళ్ళిపోతుంటే, నేను తీసుకెళ్తాను, నా సమాధి ఒకటి ఉంది, అందులో ఇన్ని పెడతాం ఇవ్వండి అని పర్మిషన్ తెచ్చుకొని గవర్నమెంట్ నుంచి యేసుక్రీస్తు యొక్క డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి అరిమతయి యోసేపు గారు ఆయన తన కోసం తొలిపించుకున్న ఒక తోట, ఆయన తోట ఉంది, సొంత తోటలో ఒకే రాతి బండతో కొండ ఉంది. ఆ రాతి బండ కొండ నుంచి చెక్కబడిన సమాధిలో తన బాడీ పెట్టుకోవడానికి ఆయన ముందే సమాధిని రెడీ చేయించుకున్నాడు. తన సొంత ఆస్తి అది, తన సొంత పొలం అది. ఆ సొంత పొలంలో ఒకే ఒక్క బండరాయి, పెద్ద కొండ లాంటిది చిన్నది, దాన్ని తొలిచి దాన్ని సమాధిగా తన డెడ్ బాడీ కోసం పెట్టుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు డెడ్ బాడీ అందులో ఉంచారు. ఇక్కడ ఉంది, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు.
కానీ అన్యాయంగా చంపబడ్డాడు. 19వ వచనం, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు మరల మూడోసారి దేవుడైన యెహోవా పేరు చెప్పబడింది. అతనిని అలాగ నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఎవరి సంతానం? ఇశ్రాయేలీలు విశ్వాసులు అందరూ. అతడు దీర్ఘాయుష్మంతుడగును. అరే ఇదేంటి మాట? చచ్చిపోయాడు, ఆల్రెడీ సమాధిలో పెట్టేశారు. మళ్ళీ ఇక్కడ ఏమనుందో చూసారా? అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అంటే ఆయన తిరిగి లేస్తాడు, ఇంకా మరణం చూడడు, నిత్యము జీవిస్తాడు. మరణించిన విషయం, సమాధి చేయబడిన విషయం, తిరిగి యేసు ప్రభువు లేస్తాడని కూడా ఇదిగో ఇక్కడే ఉంది. అతడు దీర్ఘాయుష్మంతుడగును. అరే చంపేశారు కదా, ఇంకేంటి దీర్ఘాయుష్మంతుడు? ఆ మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేస్తాడనేది తిరిగిలేని సత్యం. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము. ఎంతకీ యెహోవా ఉద్దేశం అక్కడ ఏం సఫలమవుద్ది? ఆయన వల్ల యెహోవా ఉద్దేశం ఏంటి? మరణాన్ని ఓడించడం, మరణానికి లోనైన అనేక మందిని తిరిగి లేపడానికి, మరణానికి లోనై మరణించిన వారందరినీ తిరిగి లేపడానికి, మరణాన్ని ఓడించడానికి దేవుడైన యెహోవా అతన్ని పంపిస్తే అతను మరణించి తిరిగి లేచి అలాగ మరణపు ముళ్ళను విరుస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ తిరిగి లేపుతాడు. అలాగా దేవుడు మృతులను పునరుత్థానంలో తీసుకురావడానికి యేసుక్రీస్తును పంపి అప్పగించాడు మరణానికి. మృతుల పునరుత్థానం ఎప్పుడు సాధ్యమంటే అది దేవుడైన యెహోవా ప్లాను. ఆ ప్లాన్ ఎలా సఫలమవుతుందంటే ఆ మృతిని ఒకరు ఓడించితే అప్పుడు అందరినీ తిరిగి లేపొచ్చు. మనల్ని రక్షించడం కోసం, తిరిగి మరణించిన తిరిగి లేపి అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వడం కోసం ఇదిగో తన కుమారుణ్ణి పంపించిన దేవుడైన యెహోవా చెప్తున్న మాట విన్నారు. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. 11వ వచనం, అతడు తనకి కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. ఎవరికి కలిగిన వేదన? ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణంలో ఎంత వేదన పొందుతాడో దేవుడైన యెహోవా తృప్తి చెంది. సార్ ఆ మాటకు అర్థమేంటి తెలుసండి? ఆయన న్యాయము తప్పని న్యాయాధిపతి. పాపానికి శిక్ష రావాల్సిందే, అలాగే మనందరినీ శిక్షించి, మనమే అనుకుంటాం కదా, కొన్ని న్యూస్లో చూస్తుంటాం, చాలా ఘోరమైన నేరాలు చూస్తుంటాం కదా, ఇలాంటివి నేను చేయాలి. ఆ అమ్మాయి ఎవరో చూసారు ఏం చేసింది? 10వ తరగతి గెట్ టుగెదర్ అయిందంట, వెళ్ళింది, పాత ఫ్రెండ్ కూడా కలిశాడు. హే అసలు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్నాడు. అంతే, ఈ పిల్ల మైండ్ పాడైపోయింది. ఇంటికి వచ్చింది, ఫోన్ నెంబర్ మార్చుకున్నారు కదా, తీసుకున్నారు కదా, ఇప్పుడైనా ఏం తక్కువ లేదు, నువ్వు వచ్చేస్తావంటే ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను. మా ఆయన నాతో మా ఇద్దరు కలిపి చాలా ఆస్తి ఉంది, వదిలేసి వచ్చేయాలంటే ఎంత ఉందంటే చెప్పింది ఫిగర్, ఎంత అని. అంత ఉందా? వదిలేసి ఎలా వచ్చేస్తాం? మరి ఏం చేద్దాం? చంపి 2 మగపిల్లలు 1 ఆడపిల్ల, 3 పిల్లల్ని చంపేసింది తల్లి. భర్తకు కూడాను అదే ప్లాన్. అతగాడేమో తినకుండా వెళ్ళిపోయాడు నైట్ డ్యూటీకి, మిస్ అయ్యి. అది విషయం. తల్లి, చిన్నపిల్లలు, అలాంటి రోజు చూస్తే ఎలాగుంటుంది తెలుసా? దీన్ని ఏం చేయాలి? కింద కామెంట్స్ చూస్తే ఎలా ఉన్నాయి తెలుసా? ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి మైక్ ఇచ్చి ఈవిడ గురించి ఎలాంటిది మీకు ముందు తెలుసా అంటే, మాకు ఇంతవరకు తెలియదు బాబా అది ఎలాంటిదని. దానికి అలా కాదు, అందరూ అదే చెప్తున్నారు. ఒక మనిషి తప్పు చేయడం, పాపం చేయడం చూస్తే మిగతా వాళ్ళందరూ ఎలా పడిపోతారు? అలాంటిది దేవుడైన యెహోవాకి ఏ రేంజ్లో ఉండాలి కోపం, మనల్ని చూస్తే ఆయనకి ఏ రేంజ్లో ఉండాలి. కానీ అదంతా తీసుకొచ్చి ఎవరి మీద పెట్టాడో తెలుసా? నవీన్ అర్థమవుతుందా? నిన్ను చూస్తే దేవుడైన యెహోవా అంటే ఎంత భీకరమైన దేవుడు, ఎంత పరిశుద్ధుడు, న్యాయం తప్పలేనివాడు. అలాంటి మన పాపానికి మన శిక్ష విధిస్తే మనల్ని ఎంత ఘోరంగా నలగొట్టి రోగాలు ఇచ్చి నరకంలో వేయాలో అదంతా తీసుకెళ్లి యేసుక్రీస్తు మీద చూపించి మనల్ని తప్పించాడు. యేసుక్రీస్తు అంతవరకు ప్రాణం పెట్టడానికి వచ్చినంత ప్రేమ చూపించడానికి కారణం, నిన్ను మొదటగా ప్రేమించింది దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన నిన్ను ప్రేమించి కోరుకున్నాడు కాబట్టి నిన్ను విడిపించడానికి ఇదిగో ఆయన వీరుణ్ణి పంపించాడు. ఆయన ఒకప్పుడు యుద్ధాలు చేసి సాధించాడు, ఇప్పుడు మాత్రం ప్రాణం పెట్టి సాధించాడు. ప్రాణం ఎందుకు పెట్టాలంటే మన ప్రాణం ఈజ్ అట్ స్టేక్. మన పాపాల వల్ల మన ప్రాణం ఘోరమైన ప్రమాదంలో ఉంది, నిత్య నరకానికి వెళ్ళబోతుంది. మనం రక్షించడానికి వచ్చిన వీరుడిన. ఆయన గూర్చి వినడానికి, ఆయన గూర్చి మాట్లాడడానికి అస్సలు టైం ఇవ్వడానికి ఎంత కష్టమో జనాలకి. చర్చిలకి వెళ్ళి ఏదైనా చెప్తే వింటారు, కానీ ఎంత చెప్తే బాబు బైబిల్ నాకు అర్థం కాదు. ఎప్పుడు చెప్పినా యేసుక్రీస్తు గురించే చెప్తే ఏమంటుంది తెలియదా మాకు? యేసుక్రీస్తు గురించి, సువార్త సత్యం గురించి వినడానికి, మాట్లాడడానికి బోరు కొడుతుందంటే అసలు నువ్వు ఎక్కడున్నారు సార్, మీరు ఎవరు సార్ అసలు మీరు? అతనికి కలిగిన వేదనను చూసి ఆయన తృప్తి పొందాడు, తన కోపం అంతా తీరిపోయింది. అప్పుడు శాంతించాడు దేవుడు. నిజానికి ఆ కోపం అంతా ఎవరి మీద చూపించాలి? ఎక్కడున్న చెల్లి ప్రియా మీద చూపించాలి. ఇదిగో ఈ చెల్లి సునీత మీద చూపించాలి, ఈ సహోదరుడు శ్రీధర్ మీద చూపించాలి, ఎక్కడున్న శ్యామ్ మీద, రవి మీద, ఎక్కడున్న ప్రతి ఒక్కరి మీద, రాజేష్ మీద. ఆయన మనల్ని నలగొట్టి చంపి నరకంలో వేసి అప్పుడు నా కోపం తీరిందని తృప్తి పొందాలి. కానీ మనల్ని అందులోంచి తప్పించడానికి తన కుమారుని మీద తన కోపం అంతా విధించి ఇప్పుడు మనల్ని ఎలా చూస్తాడో తెలుసా? కోపంగా చూడలేడు. ఇందాక క్రైమ్ గురించి ఎందుకు చెప్పానో తెలుసా? ఇలాంటి క్రైమ్స్ ఎన్నో ఉన్నాయి న్యూస్లో. ఎవ్రీ డే
అలాంటి వాళ్ళు చూస్తే మనకే ఏ సంబంధం లేని వాళ్ళు మనకే చాలా బాధ, కోపం వచ్చేస్తుంది. అలాంటిది దేవుడు మనల్ని, మనుషులందరినీ చూసి ఎంత కోపం రావాలి, ఆ కోపం అంతా తీర్చుకోవడానికి నిత్య నరకం ఉంది, అప్పుడు ఆయన తృప్తి పొందుతాడు. కానీ యేసుక్రీస్తు ఆ శిలువ మరణంతో దేవుడు తృప్తి పొందడం, సమాధాన అర్థమైన బలి, శిక్ష అతని మీద పడినంటే, మనకి పాపాన్ని బట్టి దేవునితో పెద్ద శత్రుత్వం ఉంది. మనకి దేవునికి సమాధానపరచడానికి మధ్యలో ఎంత ప్రైస్ పే చేయాలో అది సమాధాన అర్థమైన శిక్ష. సమాధాన అర్థమైన అంటే రెండు పార్టీలు పెద్ద శత్రుత్వం ఉంది, ఈ దేవుడి పాపుల్ని చంపి నరకంలో వేయాలి, వాళ్ళిద్దరిని సమాధానపరచడానికి ఎంత ప్రైస్ అయితే పే చేయాలో అది ఆయన ప్రాణం పెట్టాడు. అది ఆ మాట. 11వ వచనం 2వ లైన్, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇంతకీ మనుషులకు అర్థమవుతుంది ఈ మాట? అనేకులను నిర్దోషులుగా ఎలా చేస్తాడో తెలుసా? తనకున్న అనుభవ జ్ఞానం చేత. ఫుట్ నోట్లో ఏముందో చూసారా? పైన నెంబర్ ఉంది కదా, ఫుట్ నోట్లో ఏముందో చూసారా? తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకమైన పాపుల్ని నిర్దోషులుగా చేస్తాడంట, అంటే రక్షిస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు. ఇంతకీ కిందన ఏముంది? తన్ను గూర్చిన జ్ఞానం చేత. చూసారా? ఇప్పుడు మనుషులు అందరూ దోషులే, నిర్దోషులు ఎలా అవుతారు? అందరూ పాపులే, పరిశుద్ధులు ఎలా అవుతారో తెలుసా? 10 ఆజ్ఞలు పాటించడం కాదు, సున్నతి పొందుకోవడం కాదు, చూసారా, విశ్రాంతి దినం పాటించడం కాదు, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం కాదు, ఇంకేవో డూసు డోనాట్స్ కాదు, ఎలా ఉంటే, ఇలా చేస్తే, ఇవి మానేస్తే అప్పుడు పరలోకం ఇస్తాం, కాదు కాదు కాదు. దేవుడు పాపక్షమాపణ, నిత్య జీవం దేని బట్టి ఇస్తాడంటే జ్ఞానం చేత. ఒక విషయం తెలియాలి, ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఒక సత్యం తెలియాలి. అది కూడా ఎవరి గురించి? ఆయన గురించి. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, యెహోవా గురించి కాదు, యెహోవా పంపిన తన సేవకుడు, తన బాహువైన యేసుక్రీస్తు కూర్చిన ఈ సువార్త సత్యం యొక్క జ్ఞానం ఎవరికి తెలుస్తుందో ఆ జ్ఞానం చేత అనేకులను, దోషులను నిర్దోషులుగా చేస్తాడు. ఒక మానవుడు పాపం నుంచి పాపక్షమాపణ పొంది నిత్య జీవం పొందడానికి అర్హుడుగా, నీతిమంతుడిగా, ఇంకో మాట ఏంటి, పరిశుద్ధుడు అవ్వాలంటే క్రియల మూలంగా కాదు, ఒక విషయం అర్థం కావాలి, అందులో విశ్వాసం ఉంచాలి. అందుకే ఈ మాట కూడా ఎక్కడుంది? పౌలు గారి మాటల్లో, వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం వల్లే రక్షణ పొందుతారు, వినుట వల్ల ఆ విశ్వాసం వస్తుంది. ఆ వినడం కూడా ఎవరి గూర్చి మాట తెలుసా? క్రీస్తు గూర్చిన మాట అని 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. చూసారా, అంత పెద్ద కాన్సెప్ట్ ఇది. రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఆ విషయాలు చెప్పాలన్నా థియలాజికల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ వచనాలకే రావాలి. ఇటు నుంచి అటు చెప్పినా అది గుర్తు చేయాలి, అటు నుంచి ఇటు చెప్పిన ఇవి గుర్తు చేయాలి. సో మనుషుల్ని దేవుడు, పాపుల్ని ఎలా, దేని బట్టి రక్షిస్తాడో తెలుసా? ధర్మశాస్త్రం ఇచ్చి మళ్ళీ ఇతను ఎందుకండి, ఈ క్రీస్తు ఎందుకండి ఎలా సఫర్ అవ్వాలి, శ్రమలు పొందాలి, మరణించాలంటే? ధర్మశాస్త్రం వల్ల పాపులు నీతిమంతులుగా తీర్చబడితే, రక్షణ పొందగలిగితే క్రీస్తు రావాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్క మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల, అంటే ఆజ్ఞలు పాటించడం వల్ల ఎవ్వరూ రక్షణ పొందే అవకాశం లేదు. ఈ విషయం అంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా క్యాథలిక్ వాళ్ళు ఎందుకు అలా చెప్తారు నాకు అర్థం కాదు. చదవరు. ఎందుకు చదవరు తెలుసా? బైబిల్ దేవుని వాక్యం కాదు, పోప్ గారి మాటే దేవుని మాట అనేది ఆల్రెడీ ముందు నుంచి వేసేసిన ఫౌండేషన్. కాబట్టి బైబిల్ వాళ్ళకి అల్టిమేటం కాదు. ఫైనల్ అథారిటీ ఏంటి? దేవుని మాట లోకంలో ఏదంటే బైబిల్ గ్రంథం. ఇంతకీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది ధర్మశాస్త్రం గురించి? మరి మోషే ధర్మశాస్త్రం విషయంలో దేవుడు అంత స్ట్రిక్ట్గా సీరియస్గా ఉన్నాడు కదా, మరి ఇప్పుడు మనకు సంబంధం లేదా అంటే ధర్మశాస్త్రం ఎందుకు? అవన్నీ ఇప్పుడు మనం అందులోకి వెళ్ళాం. బట్ అట్లీస్ట్ ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి, మనుషులు రక్షణ పొందేది ఈయన చేసిన దాని యందు జ్ఞానము కలిగి విశ్వాసం ఉంచడం వల్ల పాపక్షమాపణ, నిత్య జీవం పొందుతారు. ఇవన్నీ చేశాడు కదా, మరి అలాంటప్పుడు అందరినీ రక్షించవచ్చు కదా? నో. ఈ విషయం ఎవరికి అర్థమై, ఎవరు గ్రహించి విశ్వసిస్తారో వాళ్ళకే రక్షణ. ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు, అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. మరి ఈ విషయం అందరికీ తెలియాలి, ఈ విషయం అందరికీ అర్థం కావాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, విశ్వసించాలి. మరి అందరూ ఒప్పుకుంటున్నారా, విశ్వసిస్తున్నారా? మొదటి వచనం ప్రశ్నలతోనే మనం దానికి సమాధానం చెప్పాలి. ముందుకు చివరి వచనం చదువుకుందాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు. అందరి పాపాలు కాదు, అనేకుల పాపములు భరించుచు. ఇదేంటిది? యేసుక్రీస్తు లోకమంతటికి రక్షకుడు కదా, లోకమంతటిని రక్షించడానికి కదా పాపాలు భరించాడు. అందరి పాపాలు అనాలి కానీ అనేకుల పాపములు ఏంటి? అనేకులన్నా అందరే అని వాదించే మహానుభావులు ఉన్నారు. అందరి యొక్క పాపాలు యేసుక్రీస్తు నిజంగానే భరిస్తే మరి నరకానికి ఎవ్వరు వెళ్ళకూడదు.
కానీ అనేక మంది నరకానికి వెళ్తున్నారు స్టిల్. దీన్ని బట్టి ఆయన భరించింది ఎవరి పాపాలు? నరకానికి వెళ్ళబోతున్న వాళ్ళ పాపాలు కాదు. ఆ అనేకుల్లో ఇంతకీ నీ పాపం ఆయన భరించడం లేదనడానికి ప్రూఫ్ ఏంటంటే ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం మీకు ఉంటుంది. అది ప్రూఫ్ అనేది మీకు అర్థమవుతుందా? ఇది బైబిల్ ఎంత క్లియర్గా బోధిస్తున్న బోధన కూడా పాపం మార్చేసి మళ్ళీ ఇలా చెప్పేవాళ్ళు తప్పుడు బోధకులని బైబిల్ యొక్క సత్యాన్ని మార్చి సత్యాన్ని అబద్ధమని చెప్పే అన్నయ్యలు చాలామంది ఉన్నారు. ఫైనల్ ఈ మాట చూడండి, అనేకులు పాపంలో భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేశాను. తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు? ఆయన్ని చంపుతున్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. తిరుగుబాటు దేవుని కుమారుని మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళ కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఇదిగో ప్రారంభమైంది అక్కడ. ఈ రోజుకి చేస్తున్నాడు అనడానికి ప్రూఫ్ హెబ్రీ పత్రిక యొక్క మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? మనకు దేవుని యొద్ద ప్రధాన యాజకుడు ఉన్నాడు, మన కోసం యాజకత్వం చేస్తాడు. మన కోసం ఈ రోజుకు కూడా దేవుని కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు అనే స్టేట్మెంట్లో హెబ్రీ పత్రిక అంతా ఒక్క పాయింట్ కోసం ఉంది, చాలా ప్రాముఖ్యమైన పాయింట్. సో ఈరోజు యేసు ప్రభు రెస్ట్లో ఉన్నాడా? ఏం చేయట్లేదంటే కాదు, ఈ రోజుకి ఆయన సర్వీస్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న మినిస్ట్రీ ఏంటో తెలుసా? ఈ రోజుకి అంటే ఆ మాటకు అర్థమేంటో తెలుసండి, ఈ రోజు కూడా మనం చేయకుండా ఏవో చేస్తున్నాం కాబట్టి ఈ రోజుకి ఆయన సప్లికేషన్ చేస్తున్నాడు. అంటే విజ్ఞాపన ప్రార్థన ఒకటి కాదు. ప్రార్థన అంటే నా కోసం నేను చేసుకుంది, విజ్ఞాపన అంటే ఇంకొకరి కోసం చేసింది. ఇక్కడ కూడా నన్ను విడిపించు, నన్ను రక్షించని ఆయన కోసం ప్రార్థన చేయట్లేదు. ఎవరైతే తిరగబడి ఆయన్ని హింసించి చంపుతున్నారో, అవమానిస్తున్నారో వాళ్ళ కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అది అక్కడతో అయిపోలేదు సార్, ఈ రోజుకి స్టిల్ చేస్తున్నాడు. ఈ రోజు కూడా స్టిల్ ఆ ప్రార్థన చేస్తున్నది ఎవరి కోసం అంటే నీ కోసం. అంటే సిలువ వరకు రావడానికి ఎంత త్యాగంతో సేవ చేశాడో నీ కోసం. ఈరోజు సింహాసనం మీద కూర్చుండి కూడా స్టిల్ మీకోసం ఆయన ఏం చేస్తున్నారు? మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరు, మా కోసం దేవుణ్ణి అడిగే వాళ్ళు ఎవరు లేరు, మా కోసం దేవునికి జ్ఞాపకం చేసే వాళ్ళు ఎవరు లేరు. మాకు మీ డబ్బులు పంపించండి, మీకోసం మేము ప్రార్థన చేస్తామంటే ఆ సూట్లు వేసుకొని టీవీలో కనిపించే అన్నయ్యలు చెప్తే వీళ్ళు అప్పులు చేసి మరి డబ్బులు పంపిస్తాం. డబ్బులు పంపిస్తే ఎవరు పంపించాలి? వాళ్ళకి కాదు, ఇగో ఈయనకి పంపించాలి. దేవుని కుడిపాశాన్ని కూర్చొని కూడా మన కోసం మానక నిత్యము యాజకత్వంతో మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్న ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితం సిలువ వరకు వచ్చినప్పుడు కాదు, ఈ రోజు కూడా మీకోసం సేవ చేస్తున్నాడు. అంటే ఈ రోజు కూడా మిమ్మల్ని అంగీకరిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు ఉదయం మనం ఏం చేసామో, నిన్న మనం ఏం చేసామో ఆయనకి బాగా తెలుసు. బట్ స్టిల్ ఈ రోజుకి మనకి అవసరమైన దేవుని యొక్క కృప, ఫర్గివ్నెస్ స్టిల్ మన కోసం వేడుకోవడానికి ఆ పక్కనే కూర్చొని ఉన్నాడు. ఆ మాటకు అర్థం, నీ కోసం దేవుని ముందు వాదించి నీకు విజయం ఇవ్వడానికి అక్కడ ఒక లాయర్ గారు పనిచేస్తున్నారు. ఆ లాయర్ గారు కూడా ఉన్నది ఎక్కడో తెలుసండి? ఎక్కడ? జడ్జి గారి సీట్లో. గెట్ దిస్ పాయింట్. లాయర్ గారు, జడ్జి గారు ఒకే సీట్లో కూర్చోవచ్చా? ఇది పాయింట్. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు మీకోసం యాజకత్వం ఈ రోజుకి చేస్తున్నారంటే ఎక్కడి నుంచి? యాజకత్వం అంటే లాయర్ మీకోసం కేసుని ఆయన వాదిస్తూ మిమ్మల్ని కాపాడుతున్నాడు జడ్జి గారి యొక్క న్యాయం నుంచి మన కోసం మనం యెషయా గ్రంథం 53 అర్థం చేసుకుంటున్నామే. ఆ 53లో ఉన్న చివరి మాట చూసారా ఎంత విచిత్రంగా ఉందో? ఆ రోజు శిలువ మీద పని చేశాడు కదా, అంతా సమాప్తం అయిపోయింది కదా. సమాప్తం అయిపోయిందని తర్వాత కూడా స్టిల్ పని చేస్తున్నాడు ఆయన. అది మీరు అర్థం చేసుకోవాలి. అది మళ్ళీ ఇంకెక్కడ లేదు. యెషయా 53 చివరి మాటే ఆయన ఫినిష్ చేసిన పనిని ఈ రోజుకి మీకు అప్లై చేస్తున్నాడు. చాలాసార్లు మా పాస్టర్ గారు ఈ మాట చెప్పారు. సాతాను నా మీద ఫిర్యాదు చేసి రేయింబగళ్ళు సహోదరుల మీద ఏం చేస్తాడు? నేరారోపణ చేస్తాడు. ఇదిగో వీడు మళ్ళీ ఇలాగే చేశాడు అని శ్రీధర్ని చూసి సాతాను చెప్తూ ఉంటే ఆ పక్కనే ఉన్న లాయర్ గారు ఏమంటారు తెలుసా? ఇదిగో నిన్న శ్రీధర్ చేసిన దానికి ఇదిగో నేను పొందుకున్నానని ఆయన శిక్ష పొందుకున్న శిక్షను చూపిస్తాడు. శ్రీధర్ని తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి, శిక్ష నా మీదకి రాకుండా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో శ్రీధర్ చేసిన దానికి నేను ఆల్రెడీ అనుభవించాను, నవీన్ చేసిన దానికి ఆల్రెడీ అనుభవించాను, కాబట్టి మళ్ళీ కొత్తగా శిక్షించొద్దు. ఎందుకు? ఆల్రెడీ పనిష్మెంట్ ఫినిష్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి? లేదు, అది ఇప్పుడు ఫ్రెష్గా చేశాడు. ఇప్పుడు ఫ్రెష్గా చేసిన దానికోసం నేను అప్పుడు క్లియర్ చేశానండి అని మన కోసం యాజకత్వం లాయర్గా వాదించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరి ముందు? తండ్రి అయిన దేవుని ముందు. ఎందుకో మన మీద ఫిర్యాదు చేసే ఇంకొక లాయర్, మన మీద ఎగ్నిస్ట్గా పనిచేసే లాయర్ ఉన్నాడు. వాడి పేరు అపవాది. వాడి పనే అపవాదులు వేయడం, మన మీద కేసు వేయడం. మన మీద కేసు వేస్తూ ఇదిగో మళ్ళీ ఈ వ్యక్తి ఇలాగే చేశాడు, మళ్ళీ ఇలాగే ఉన్నాడు, మళ్ళీ ఇవే ఆలోచించాడు, మళ్ళీ ఇవే మాట్లాడాడు, మళ్ళీ ఇలాగే అబద్ధం ఆడాడు, మళ్ళీ ఇదే పాపం చేశాడు. ఇప్పుడు నేను మనసులో అనుకున్న దానికే నన్ను తోసావు కదా కిందకి, మరి వాడు ఎలా నటిస్తున్నాడు? మరి వాడిని ఏం చేస్తావు? చెయ్యి. ఇప్పుడు నువ్వు న్యాయం తప్పవు కదా, దేవుడు కదా. నేను చేస్తే నాకు మనసులో అనుకున్న దానికే కిందకు తోసేసావు, వాడేమో ఇంత గొప్ప కలరిస్తున్నాడు.
నీ కళ్ళ ముందు కనిపించి న్యాయం తీర్చాలి కదా, ఇప్పుడు తీర్చి చంపవు అని అంటే అప్పుడు యేసు ప్రభు ఇదిగోండి ప్రతిసారి తండ్రి ఇదిగో నా సహోదరుని కోసం, నా చెల్లి కోసం ఇదిగో నేను ఆల్రెడీ సెక్షన్ పొందాను. అది కూడా లాయర్ గారు ఎదురుండి మాట్లాడటం లేదు, జడ్జి గారి సీట్లోనే కూర్చొని మాట్లాడుతున్నాడు జడ్జి గారితో. ఫెయిల్ అవుద్దా? ఇంపాసిబుల్. మన కేసు ఎన్ని రకాలుగా సాతాను ఎంతో తెలివైన వాడు, చాలా జ్ఞానే, కానీ స్టిల్ ఫెయిల్యూర్ లాయర్ అయ్యాడు. ఎందుకంటే మన కోసం మన లాయర్ గారు ఎంత పెనాల్టీ పే చేయాలో అంత పే చేసి అదే జడ్జి గారి సీట్లో కూర్చొని మాట్లాడతారు. కాబట్టి సార్ వినండి, మీరు దేవునికి అంగీకరింపబడిన వారే. ఈరోజు పాపానికి ఒకవేళ రేపు పొద్దున్న భవిష్యత్తులో మీకు తెలియకుండా ఏం చేస్తారో, ఈవెన్ ఆ పాపం విషయంలో కూడా యేసు ప్రభు శిక్ష పొందాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని శిక్షించలేడు. అలాగని పాపంలో ఉంటామా? నో, వీ మస్ట్ రిపెంట్, వీ మస్ట్ బ్రేక్ ఎవ్రీ సిన్. దేవానికి స్తోత్రం అని మనందరం కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఓ పాట పాడుకుందాం.